కొత్తదిగానే ఉంటది. హల్లెలూయా! దేవుని వాక్యం ఎల్లప్పుడు మనకెలా ఉంటదండి? అది మనం చదువుతున్న వాక్యమే. కానీ ప్రతిదినం మనతో తాజాగా మాట్లాడతది. దేవుని వాక్యానికి ప్రతిదినం ఒక మనిషిని జీవింపజేసే శక్తి దేవుని వాక్యములో ఉన్నది. హల్లెలూయా! మనకి ఏ సమయంలో ఏ మాట కావాలో, ఏ వాక్యం చేత మనం ఆదరించబడతామో, ఆ వాక్యము, ఆ మాట దేవుడు మన కోసం ముందుగానే వ్రాసి ఉంచాడు. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. అది తీసుకునే హృదయం, అది నా కొరకే వ్రాయబడింది. దేవుడు నాతోనే మాట్లాడుచున్నాడు అని ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు, చదవబడుతున్న వాక్యం, వింటున్న వాక్యం ఆ వ్యక్తి ఎక్కడికి రావాలంటే, అది నాకు సంబంధించింది. దేవుని వాక్యం నాకు సంబంధించింది. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా! దేవుడు మాతో మాట్లాడుతున్నాడు గాదండి. ఒకరి గురించి నీకు అవసరం లేదు. హల్లెలూయా! నీ కుడి పక్క ఉన్న వారి కోసం అవసరం లేదు. నీ ఎడమ పక్క ఉన్న వారి కోసం అవసరం లేదు. నీ ముందున్న వారి కోసం అవసరం లేదు. నీ వెనకున్న వారి కోసం అవసరం లేదు. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. నీ స్నేహితుల కోసం, నీ భార్య కోసం, నీ పిల్లల కోసం అవసరం లేదు. అవసరం లేదంటే వేరొక విధంగా అర్థం చేసుకోకండి. అవసరం లేదంటే ఇదేంటి పాస్టర్ గారు? నా భార్యకి, నా పిల్లలకి, నా భర్తకి అవసరం లేదంటే ఎలాగా? అనుకోకండి. నేననే విధానం అది కాదు. హల్లెలూయా! అంటే దేవుని వాక్యం మొదటిగా ఒక వ్యక్తి ఎలా తీసుకోవాలంటే ఇది నాకు. ఎలా తీసుకోవాలి? ఇది నాకు. హల్లెలూయా! మొదట నీవు సరిచేయబడితే, తర్వాత నీవు ఎవరినైనా సరిచేయగలవు. ఎంతమందికి అర్థమవుతుంది? మొదట నువ్వు సరిచేయబడాలంటే ఇది నాకు సంబంధించింది. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు నాకు తెలియచేస్తున్నాడు ఈ వాక్యాన్ని అనేసి మొదట నువ్వు నమ్మాలి. హల్లెలూయా! ఎప్పుడైతే మొదట అది నీకు సంబంధించిందిగా నువ్వు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆహ్, దేవుని మనం లోకములో మనం కొంత స్నేహితుల మధ్య లేపోతే కొంతమంది మనుషుల మధ్యలో ఉన్నప్పుడు చూడండి ఒక మాట వాడతా ఉంటారు. ఏంటంటే నటించమంటే చెప్పాలి. నటించమంటే జీవిచ్చేస్తున్నారురా నాయన. హల్లెలూయా! ఏదో ఒక డ్రామాలోనో, ఒక నాటికలోనో, లేక ఒక సీరియల్‌లోనో నటించమంటే వారేం చేస్తారు? మీకొక విషయం చెప్తాను చూడండి. నటిస్తే ఆ సీరియల్ గాని, ఆ సినిమా గాని అది హిట్ అవ్వదు. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? సినిమాల గురించి మనకెందుకు పాస్టర్ గారు, సీరియల్ కోసం మనకెందుకు పాస్టర్ గారంటే, అసలు సినిమాలు, సీరియల్ స్టార్ట్ అయిందే నిన్ను బట్టి, నన్ను బట్టి, ప్రభువుని బట్టి. హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకంటే అసలైన స్టోరీ ఎవరిదో తెలుసా? వధువుది, వరుడిది. హల్లెలూయా! అసలైన స్టోరీ ఎవరో తెలుసా? పరలోక పెండ్లి కుమారుడిది, భూలోక చెప్పాలి. పరలోక పెండ్లి కుమారుడిది, భూలోక పెండ్లి కుమార్తెది. పరలోక పెండ్లి కుమారుడు ఉన్నాడా? భూలోక పెండ్లి కుమార్తె ఉన్నదా? విషయం తెలుసా? పరలోక పెండ్లి కుమారుడు, భూలోక పెండ్లి కుమార్తె, పాతాళంలో హీలను. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు మధ్యలో ఉన్నది హీరోయిని. మధ్యలో ఉన్నది వధువు. హల్లెలూయా! ఇప్పుడు పైనుండున్నవాడు, పరలోకమందున్నవాడు ఎవరి కోసం పోరాడుతున్నాడు? చెప్పాలి సార్. ఎవరి కోసం? అగో ఆ భూమి మీద తిరుగుతున్న వధువు ఉన్నది కదా! ఆ భూమి మీద తిరుగుతున్న ఆ యొక్క తన భాగం ఉన్నది కదా! ఆమె కోసమే. ఆ పెండ్లి కుమార్తె కోసమే. హల్లెలూయా! పాతాళంలో కిందున్నవాడు ఇంకో పెళ్ళికొడుకు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా! కిందున్నాడు ఇంకొకడు. వాడెవరి కోసం పోరాడుతున్నాడు? నీ కోసమేనా? నా కోసమేనా? హల్లెలూయా! వధువు కోసమేనా? దేవుని నామమున మహిమ కలుగును గాక. క్లైమాక్స్ ఏంటి? చివరిదేంటి? హల్లెలూయా! ఏది ఏమైనా ఎండ్ అయ్యేసరికి పరలోక పెండ్లి కుమారుడు భూలోక పెండ్లి కుమార్తెని తీసుకొని వెళ్ళిపోతాడు. హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుంది? ఈ సీరియల్లు, సినిమాలు ఇవన్నీ సాతానుడు సృష్టించినవి. కానీ
కథ మాత్రం జరుగుతున్న స్టోరీలన్నీ ఎందుకు దేనిని ఉదర్శించి తీస్తున్నాడంటే అసలైన పరలోక పెండ్లు కుమారుడు భూలోక పెండ్లు కుమార్తెను ఉద్దేశించి. ఎంతమందికి అర్థమవుతుందండి? హల్లెలూయా! అనుజనులు అంటారు లోక కళ్యాణార్థం అంటారు. ఏంటండి? లోక కళ్యాణార్థం. అంటే లోక కళ్యాణార్థం అంటే అర్థం ఏంటి? పలానా దేవుడు భూమి మీదకి ఎందుకు అవతారం ఎత్తాడంటే లోక కళ్యాణార్థం. అవునా కాదా? అంటారా లేదా? వాళ్ళ పేర్లు మనకు అవసరం లేదు. కొన్ని కొన్ని పేర్లు పలానా వ్యక్తి, పలానా వ్యక్తి, పలానా దేవుడు లోక కళ్యాణార్థం భూమి మీదకొచ్చాడు. లోక కళ్యాణార్థం అంటే ఏంటి అర్థం? హల్లెలూయా! ఆ దేవుడు ఏం చేయాలి? ఆ దేవుడు ఎవరైతే భూమి మీద అవతరించాడో ఆ దేవుడు లోకములో ఉన్న ప్రజలని, లోకంలో ఉన్న పాపంలో ఉన్న వారిని విమోచించి వారిని వివాహమాడాల. హల్లెలూయా! దేవుని నామమున మహిమ కలుగును గాక. భూమి మీద నువ్వెక్కడ వెతికినా లోకములో ఉన్న వ్యక్తుల్ని, లోకములో ఉన్న పాపములో ఉన్న ప్రజల్ని విమోచించి, రక్తాన్ని కార్చి విమోచించి, రక్తంతో కొని వారిని వివాహమాడడానికి వస్తున్న వ్యక్తి ఎవరో కాదు గాని ప్రభువైన హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. అందుకే చూడండి ఆళ్ళంటారు ఆ సీరియల్‌లో, ఆ సినిమాల్లో నటించిన వాళ్ళని ఇలా ఇలా చేయాలని చెప్పినప్పుడు వాళ్ళేం చేస్తారో తెలుసా? నటించరు, జీవిస్తారు. ఎంతమందికి అర్థమవుతుంది? వారు నిజంగా నటించారనుకోండి, అది నటన కలిగిన పాత్రగా నటించారనుకోండి, అర్థమైపోతుంది. అంటే ఆ నటించేది సరిగ్గా సక్సెస్ అవ్వదు. వారు ఆ పాత్రలోనికి ప్రవేశించాలా. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఇక్కడున్నారా అర్థమయ్యేవాళ్ళు? బయలుపరచబడుతున్న వాళ్ళున్నారా? తెలుసుకోగలుగుతున్నోళ్ళున్నారా? వారేం చేయాలి? ఆ పాత్రలోనికి వారు అన్వయించుకోవాలా. ఈ పాత్ర నాది. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు వారొక స్క్రిప్ట్ రాసారు. ఆ స్క్రిప్ట్‌లో నీ భాగముంది. ఆ భాగంలో నువ్విలా చెయ్యాలి. ఈ మాట చెప్పాలి. ఈ డైలాగ్ చెప్పాలి. ఈ యాక్షన్ చేయాలి. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, వారు చెప్పిన ఆ మాట, ఆ డైలాగ్, ఆ యాక్షన్ ఎలా చేయాలో చెప్పనా? నిజ రూపంలోకి తీసుకొచ్చుకోవాల. హల్లెలూయా! మీకు విషయం తెలుసా? మనకు కూడా పరలోకం నుండి ఒక స్క్రిప్టొచ్చింది. హల్లెలూయా! ఏంటా స్క్రిప్ట్ అంటే, నీ చేతిలో ఉన్న, నా చేతిలో ఉన్న బైబిల్ గ్రంథంలో ఉన్న లేఖనము. ఈ లేఖనంలో ఏం చెప్తుందో తెలుసా? నిన్ను గూర్చిన భాగం ఒకటున్నది. నీ జీవితంలో నువ్వు నెరవేర్చవలసిన పార్ట్ ఒకటున్నది. అది నువ్వు నెరవేర్చాలంటే చదువుకుంటూ నటించే వ్యక్తిగా నువ్వు దేవుడిని ఆరాధించకూడదు. నువ్వు ఒక నటించే క్రైస్తవుడు ఉండకూడదు. వేషధారి క్రైస్తవుడుగా ఉండకూడదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకంటే దేవుని సంఘంలో వేషధారులు ఉన్నారంటారా? విశ్వాసులున్నారు, అవిశ్వాసులున్నారు. చెప్పాలి వేషధారులు కూడా ఉన్నారా లేరా? వేషధారులు, అవిశ్వాసులుగా మనం ఈ వాక్యాన్ని తీసుకోకూడదండి. విశ్వాసిలాగా దాన్ని మనం తీసుకోవాలి. ఎందుకో తెలుసా? విశ్వాసి మాత్రమే వాక్యాన్ని తీసుకొని జీవించగలడు. వాక్యాన్ని తీసుకొని జీవించగలవాడు విశ్వాసి. వాక్యాన్ని తీసుకొని చెప్పినప్పుడు విని బయటికెళ్ళి వదిలేసేవారు వేషధారి. హల్లెలూయా! వింటున్నట్టే విని, నమ్ముతున్నట్టే నమ్మి, చివరిదాకా వచ్చి విడిచిపెట్టేవాడు అవిశ్వాసి. హల్లెలూయా! దేవుని నామమున మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది సార్? అంటే దేవుని వాక్యం చెబుతున్న మాట అది నాకు సంబంధించింది. అది నాదని ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆ వాక్యములో ఆ వాక్యములోని జీవాన్ని తీసుకుని, ఆ వాక్యం తనలోనికి చేర్చుకుని, ఆ మాటను విని జీవించడానికి ప్రారంభిస్తాడో, అతని జీవితాన్ని దేవుడు అద్భుతంగా మారుస్తాడు. అతని జీవితాన్ని దేవుడు ప్రయోజనవంతంగా చేస్తాడు. అతని జీవితాన్ని, వారి జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరముగా మారుస్తాడు. హల్లెలూయా! ఎప్పుడంటే వాక్యములో ఉన్న మాటని, ఆ మాటలో ఉన్న శక్తిని, ఆ వాక్యంలో ఉన్న శక్తిని తీసుకొని జీవించడం ప్రారంభించినప్పుడు. చూడండి స్క్రిప్ట్ రాసినప్పుడు ఆ స్క్రిప్ట్‌లో ఉన్నది నటించకుండా జీవించినట్టుగా అచ్చం వారి జీవిత కథలాగా దాన్ని చేశారనుకోండి. అది ఎలా ఉంటదంటారు? సక్సెస్ అవుతదా? సక్సెస్ కాదు. నెక్స్ట్ వారికి ఇంకొక ఛాన్స్ ఇచ్చేస్తది. అవునా కాదా? అది సక్సెస్ అవ్వగానే నెక్స్ట్ ఏంటొస్తది? ఇంకో ఛాన్స్ ఆళ్ళకొచ్చేస్తది. ఆ ఫిల్మ్‌లో, ఆ సినిమాలో, ఆ సీరియల్‌లో ఏ హీరోయిని, ఏ విలన్ అయితే, ఏ యాక్టర్ అయితే చేశారో మరి వారికి అదర్ ఛాన్స్‌లొచ్చేస్తాయి. ఎందుకని? వారు జీవించారు. హల్లెలూయా! ఈ విషయం తెలుసా? ఎప్పుడైతే దేవుని వాక్యం ప్రకారం నువ్వు జీవించడం ప్రారంభిస్తావో, దేవుడు కూడా నీకు అనేక అవకాశాలిస్తాడాయన. హల్లెలూయా! ఏంటి పాస్టర్ గారు ఏ అవకాశాలొస్తాయి? ఆయన నిన్ను కృపలో నుంచి కృపలోకి తీసుకెళ్తాడు. మహిమలో నుండి మహిమలోకి తీసుకెళ్తాడు. నీలో ఆత్మవరాలను ప్రవేశింపజేస్తాడు.
నీలో కృపావరాలు పనిచేసేటట్టు చేస్తాడు. ఎందుకో తెలుసా? వాక్యాన్ని విని, వాక్యాన్ని నమ్మి, ఆ వాక్యాన్ని తీసుకుని నువ్వు జీవిస్తున్నావు కాబట్టి, జీవించడం అంటే అర్థం ఏంటి? ఆ వాక్యం చెప్పినట్లుగా నువ్వు స్క్రిప్ట్ చేయటమే. హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు జీవించేవారు లేదండి. ఈ కాల ప్రవక్త అన్నాడు, బోధించేవారు జీవించాలి. జీవించేవారు జీవించి బోధించాలి. వినేవారు విన్న దాని ప్రకారం జీవించాలి. హల్లెలూయా! కానీ యాకోబు అంటున్నాడు, విన్నదాన్ని అద్దములో తన సహజ ముఖమును చూసి పక్కకెళ్ళిపోయి మరిచిపోయినట్లుగా ఉన్నదా యాకోబు పత్రికలో? ప్రజలు ఏం చేస్తున్నారంట? వాక్యం విని దాన్ని మరిచిపోయి ఉన్నారా లేదా? హల్లెలూయా! ప్రజలు అలా ఉన్నారంట. అదిగో మీరు వినువారు మాత్రమై ఉండక, యాకోబు పత్రిక 1 అధ్యాయము 22వ వచనం. యాకోబు పత్రిక 1 అధ్యాయం 22వ వచనం చదవండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపరుచుకొనకండి. వాక్య ప్రకారము ప్రవర్తించడం అంటే జీవించడమేనా? వాక్య ప్రకారము ప్రవర్తించువారుగా ఉండండి. ఎవడైనను వాక్యమును వినివాడై ఉండి దాని ప్రకారము జీవించకపోతే, ప్రవర్తించకపోతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకుని మనిషిని పోలి ఉన్నాడు. హల్లెలూయా! నాకొక విషయం తెలీదు. ఏంటో తెలుసా? మరి నాకే ఎలా ఉంటుందో తెలీదు గానీ, అందరికి ఎలా ఉంటుందో నాకు తెలీదు గానీ, ఎదుటివాడి ఫేసు నాకు వారు లేకపోయినా వారి ఫేస్ రీడింగ్ ఉంటది నా మైండ్‌లో, నా ఆలోచనలో, నా కనులకి. కానీ నా ముఖం ఎన్ని సార్లు అద్దంలో చూసుకున్నా పక్కకెళ్ళిన తర్వాత నా ముఖం నాకు అర్థం కాదు. ఎంతమందికి అర్థమవుతుంది? నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఆ! వాడు తన్ను చూచుకుని అవతలకు పోయి ఆ! ఎంతమందికి అర్థమవుతుంది? మీకు విషయం తెలుసా? అద్దంలో మన ముఖం చూసుకొని దువ్వుకొని తర్వాత మనం పక్కకెళ్ళిన తర్వాతంట, బయటికెళ్ళిన తర్వాత మన ఫేస్ మనమే మర్చిపోతామంట. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? హల్లెలూయా! చాలా మంది అనుకుంటారు అది ఎలాగా? అది కరెక్ట్ కాదనుకోవచ్చు. అది నిజమే. ఎందుకంటే దేవుడు వాక్యం ఎన్నడూ తప్పిపోదు. హల్లెలూయా! చూడండి, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఐడెంటిఫై చేయటానికి చాలా త్వరగా ఐడెంటిఫై చేస్తాడు. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? తన్ను తాను ఐడెంటిఫై చేసుకోవడం మాత్రం కష్టం. ఎంతమందికి అర్థమవుతుంది? బైబిల్ అదే చెప్తుంది. అలాగే ఒక వ్యక్తి ఇతరుల తప్పులను వెతకడం చాలా ఈజీ. ఇతరులో ఉన్న పొరపాట్లు వెతకడం చాలా ఈజీ. అవునంటారా? కానీ తనలో ఉన్న తప్పులను తెలుసుకుని, తనలో ఉన్న పొరపాట్లను తెలుసుకుని సరి చేసుకోవడం మాత్రం చాలా కష్టం. ఎంతమందికి అర్థమవుతుంది? ఇతరులో సహోదరుడా, బ్రదర్ నీలో ఈ పొరపాటు ఉంది. సిస్టర్ నీలో ఈ తప్పు ఉంది. బ్రదర్ నువ్వు ఇలా ఉన్నావు. సిస్టర్ నువ్వు ఇలా ఉన్నావు అని చెప్పడం చాలా సులువ. చాలా ఈజీ. అవునంటారా? కానీ అలా చెప్పుచున్న మనము ఒకసారి ఆలోచించి, ఆగి, నిదానించి, నేను ఇలా చేస్తున్నాను కదా పొరపాటు, నేను ఇలా మాట్లాడుతున్నాను కదా, నేను ఇక్కడ పొరపాటు చేశాను కదా అని ఆలోచించడం, తెలుసుకోవడం, గ్రహించడం, పరీక్షించుకోవడం కష్టమంటారా? కష్టమే. హల్లెలూయా! ఎవరు దాన్ని పరీక్షించుకోగలరో తెలుసా? ఎవరైతే అద్దములో తన ముఖమును చూసుకుని, హల్లెలూయా! దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎవరైతే వాక్యం అనే అద్దములో తమ రూపాలను చూసుకుని తన ప్రవర్తనలు దిద్దుకుంటారో, తన జీవితాలను మార్చుకుంటారో, ఎవరైతే చెప్పబడిన వాక్యాన్ని విన్న వాక్యం ప్రకారం జీవించడానికి, ప్రవర్తించడానికి వారు సిద్ధపడతారో వారు మాత్రమే అది చేయగలరు. ఎందుకో తప్పన వాక్యం తప్ప వారిని పవిత్రపరచగలిగింది, పరిశుద్ధపరచగలిగింది, వారిని మార్చగలిగింది ఏదీ లేదు. ఏ మనుషుడు మార్చలేడు. ఏ చదువు మార్చలేదు. ఏ ఉపాధ్యాయుడు మార్చలేడు. ఏ లెక్చరర్ మార్చలేడు. హల్లెలూయా! ఎందుకో తెలుసా? వారు మార్చగలిగేది పై రూపాన్ని మాత్రమే, పై మాటలు మాత్రమే, పై చూపులు మాత్రమే. కానీ హృదయంలో ఉన్న ప్రాణంలో ఉన్న కీలులో మూలుగులో ఉన్న ప్రతి దాన్ని మార్చి శుద్ధి చేయగలదు దేవుని వాక్యం. హల్లెలూయా! అందుకే ఎలా ఉన్నామంట? వాక్యం ప్రకారం జీవించే వారిగా మనం ఉండాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక.
హల్లెలూయా. చూడండి, చదవబడిన మన లేఖనంలో మనం చూసినట్లయితే సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యం మన కొరకే వ్రాయబడి ఉన్నది. అది మనకు సంబంధించిందని నువ్వు నమ్మినప్పుడు దాని ప్రతిఫలాన్ని, దాని యొక్క మేలును నువ్వు పొందుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే యెషయా 64:8 వచనంలో మనం ఇలా చూస్తున్నాం. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. హల్లెలూయా. భక్తుడైన ప్రవక్త అయిన యెషయా ఎలా చెప్పడం మనం వింటా ఉన్నాం. ఎందుకంటే ప్రవక్త అయిన యెషయా ప్రవక్తల్లోనే ఒక అద్భుతమైన ప్రవక్త. చెప్పాలంటే ఒక గొప్ప ప్రవక్త. హల్లెలూయా. ఎందుకంటే ప్రవక్తల్లో చాలా గొప్ప ప్రవక్తలు ఉన్నారా లేరా? హల్లెలూయా. ఒకరిని మించి ఒకరు గొప్ప ప్రవక్తలు ఉన్నారు. అయితే బైబిల్ అంతట్లో అత్యంత గొప్పవాడిగా యెషయాని ఎంచుతారు. ఎందుకని అత్యంత గొప్ప ప్రవక్తగా యెషయాని శక్తివంతమైన ప్రవక్తగా ఎంచుతారంటే, యెషయా బైబిల్‌లో ఉన్న 66 పుస్తకాలని 66 అధ్యాయాల్లో 66 పుస్తకాల్లో ఉన్న విషయాల్ని 66 అధ్యాయాల్లో రచించినట్లుగా, ప్రవచించినట్లుగా గ్రంథకర్తలు, పండితులు వాక్యాన్ని కుదించి బైబిల్‌గా మార్చిన పరిశుద్ధులు యెషయాని గురించి ఇచ్చిన సాక్ష్యం అది. హల్లెలూయా. ఎందుకంటే అది నిజం. ఎందుకంటే యెషయా ఆదిలో ఏం జరిగిందో తన గ్రంథంలో తెలియజేస్తున్నాడు. అసలు భూమి ఆకాశములు లేనప్పుడు పరలోకంలో ఏం జరిగిందో తన గ్రంథంలో తెలియజేశాడు. తెలియజేశాడా లేదా? పరలోకంలో వాడు ఎలా దేవునికి ఎదురు తిరిగాడో తెలియజేశాడా? హల్లెలూయా. పరలోకంలో లూసిఫర్ అనేవాడు, దేవుని ప్రధాన దూతగా ఉన్నవాడు ఎలా ఎదురు తిరిగాడో, దేవుడు వాడిని ఎలా భూమి మీద పడద్రోసేవాడో తెలియజేశాడు. హల్లెలూయా. భూమిని ఎలా నిర్మించాడో తెలియజేశాడు. మనిషిని ఎలా చేశాడో తెలియజేశాడు. హల్లెలూయా. తర్వాత మనం చూస్తున్నాం, బబులోనికి వెళ్ళడం తెలియజేశాడు. ప్రజలు విడిపించబడడం తెలియజేశాడు. బంధించబడడం తెలియజేశాడు. హల్లెలూయా. తర్వాత మనం చూస్తున్నాం, యేసుక్రీస్తు భూమి మీదకి రావడం తెలియజేశాడు. ఆయన ప్రకటించే సువార్తల గురించి తెలియజేశాడు. ఆయన మరణం కోసం తెలియజేశాడు. ఆయన పునరుద్ధానం కోసం తెలియజేశాడు. హల్లెలూయా. ఆయన శిష్యులకు ఇచ్చిన బోధ కోసం తెలియజేశాడు. ఆ బోధ చేత కట్టబడితే ఏమవుతుందో తెలియజేశాడు. హల్లెలూయా. ఆ అపోస్తల బోధ వినకుండా వారు మానవ సిద్ధాంతాలని, ఆచారాలని సిద్ధపరచుకుంటారు, కృత్రిమాన్ని నమ్ముకుంటారు, తయారు చేసుకుంటారు అని తెలియజేశాడు. హల్లెలూయా. ఆయన ఎత్తబాటు కోసం తెలియజేశాడు. బబులోను యొక్క ఆ మర్మయుక్తమైన బబులోను నాశనం కోసం తెలియజేశాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆయన 1000 ఏండ్ల పాల కోసం తెలియజేశాడు. ఇలా మనం చూస్తే బైబిల్‌లో చాలా విషయాలు వ్రాయబడిన 66 పుస్తకాల్లో ఉన్న విషయాలను యెషయా తెలియజేయడం జరిగింది. ఆ యెషయా ఈ విషయాన్ని, ఈ మాటని చెప్తా ఉన్నాడు. ఏ మాట అంటే అది? యెహోవా, ప్రభువా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు. హల్లెలూయా. మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. హల్లెలూయా. యెషయా దేవుణ్ణి ఎలా పోలుస్తున్నాడో తెలుసా? తండ్రిగా. దేవుణ్ణి ఎలా పోలుస్తున్నాడంటే కుమ్మరివాడిగా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడికి అనేక గుణలక్షణాలు ఉన్నాయంటారా? దేవుడు ఒక్కడే. హల్లెలూయా. కానీ ఆయన అనేక గుణలక్షణాలు కలిగిన వాడు. అందుకని ఆయన్ని ఏమని పిలుస్తున్నారంటే ఎన్మార్ఫీ దేవుడు. ఏ దేవుడు ఆయన? ఎన్మార్ఫీ. అనేక రూపములు గలవాడు, అనేక స్వభావములు గలవాడు. హల్లెలూయా. ఆయన స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు. ఆమేన్. ఆయన మంచి డాక్టర్‌గా ఉన్నాడు. ఆయన మంచి టైలర్‌గా ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆదిలో ఆయన మంచి డాక్టరేనంటారా? సూపర్ మల్టీ స్పెషాలిటీ డాక్టరేనా? హల్లెలూయా. ఎందుకని? ఎటువంటి మత్తు లేకుండా ఆదాముని గాఢ నిద్ర కలగజేసి, ఆదాము పక్కలో నుండి, కుడి పక్కలో నుండి ఎముకని తీసి, మాంసాన్ని తీసి, ఒక స్త్రీని చేసి, వధువుని చేసి ఆదాముకిచ్చాడు. సర్జరీ ఎలా జరిగిందో కూడా ఆదాముకు తెలీదు. అంటే ఆ లక్షణం ఎవరిది? వైద్యుని లక్షణం. ఆయనలో కాపరి లక్షణం ఉన్నది. ఆయనలో వైద్యుల లక్షణం ఉంది. వాళ్ళు దిగంబరులుగా వెళ్ళిపోతుంటే వారికి వస్త్రాలు కుట్టించింది ఆయనే. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే ఆయనలో టైలర్ ఉన్నాడా? ఎందుకో తెలుసా? ఆయన దేవుడై ఉన్నాడు. ఆయనలో అనేక లక్షణాలు ఉన్నాయి. ఆయనే తండ్రి లక్షణం కలిగిన వాడు. ఆయనే కుమారుడి లక్షణం కలిగిన వాడు.
ఆయనే పరిశుద్ధాత్మ లక్షణం కలిగిన వాడు. హల్లెలూయా. ఈరోజు ప్రజలకు అది తెలియట్లేదు. ప్రజలు దేవుడు ఏమై ఉన్నాడో అని గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. దేవుడు ముగ్గురుగా చూస్తున్నారు. తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మగా, ముగ్గురు దేవుళ్ళుగా, త్రియేక దేవుడిగా ప్రజలు చూస్తున్నారు. అసలు ముగ్గురు దేవుళ్ళు అనే పదం బైబిల్‌లో లేదు. త్రియేక దేవుడు అనే మాట బైబిల్‌లోనే లేదు. ఆయన అన్నాడు, నేను తండ్రిగా ఉన్నవాడిని, కుమారుడిగా ఉన్నవాడిని, పరిశుద్ధాత్మగా ఉన్నవాడిని, ప్రకటించిన వాడిని, రక్షించిన వాడిని, దాన్ని గ్రహింప చేయవాడిని. నేనే ఒకే ఒక్క దేవుడిని, నేను తప్ప వేరొక దేవుడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దైవత్వం యొక్క గ్రహింపు ఈరోజు ఎంతో అవసరము క్రైస్తవుడికి. ఈరోజు దైవత్వం యొక్క గ్రహింపు వినుచున్న నీకు ఎంత అవసరం సహోదరుడా, సహోదరి. దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకోకపోతే నీవేమై ఉన్నావో నీకు తెలియదు. హల్లెలూయా. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే యెషయా చెప్తున్నాడు, దేవా నీవు కుమ్మరివాడివి, నీవు మాకు తండ్రివి, మేము జిగట మన్నువు, నీవు కుమ్మరివాడివి. మనం ఎలాంటి వారమంట? జిగట మన్ను. హల్లెలూయా. అంటే మనం మట్టి లాంటి వాళ్ళం. దేవుని మహిమ కలుగును గాక. నిజంగా మనం మట్టి నుంచి తీయబడిన వాళ్ళమేనా? హల్లెలూయా. మనం మట్టి నుండి తీయబడ్డామని మన శరీరం మనకి ప్రతిరోజు తెలియజేస్తుంది. హల్లెలూయా. ప్రతిరోజు శరీరం మనకు తెలియజేస్తూనే ఉంటది. ఆ మట్టిని నువ్వు ప్రతిరోజు కడగకపోతే ఖచ్చితంగా అది ఏమైపోద్ది? మట్టిగా మారిపోద్దంటారా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అందుకనే దేవుని వాక్యం కొన్ని సాదృశ్యాలను చూపిస్తా ఉన్నది. హల్లెలూయా. దేవునికి మరి వాక్య సాదృశ్యాలు కొన్ని మనం చూసినట్లయితే, వాక్య భాష మనం చూసినట్లయితే, దేవుని భాష ఉందంటారా? ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని భాష ఈరోజు ప్రజలకు తెలియదు. దేవుని భాష ఏంటో నీకు తెలిస్తే ఆ వాక్యం యొక్క అర్థం యొక్క గ్రహింపు నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. బైబిల్‌లో ఆయన దేశాల్ని చెట్లతో పోల్చాడు. ఎంతమందికి అర్థమవుతుంది? పోల్చాడా లేదా? దేశాల్ని చెట్లతో పోల్చాడు. మనుషుల్ని చెట్లతో పోల్చాడు. పోల్చాడా లేదా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును. వాక్యాన్ని ఖడ్గముతో పోల్చాడు. వాక్యాన్ని గొడ్డలితో పోల్చాడు. వాక్యాన్ని చేటతో పోల్చాడు. ఆయన చేట ఆయన చేతిలో ఉందన్నాడా లేదా? గొడ్డలి చెట్ల ఏరిన ఉంచబడింది అన్నాడా లేడా? ఇవన్నీ ఏంటంటే సాదృశ్యాలు. హల్లెలూయా. ఈ అన్ని సాదృశ్యాల్లో మనం చూసినట్లయితే కొమ్మరివాడు ఒక సాదృశ్యం సృష్టికర్తకి. మట్టి ఒక సాదృశ్యం సృష్టించబడుతున్న దానికి. హల్లెలూయా. నిర్మింపబడుచున్న దానికి సాదృశ్యమే మట్టి. సృష్టించేవాడికి సాదృశ్యమే కుమ్మరివాడు. ఆయన అన్నాడు, కుమ్మరివాడి చేతిలో ఉన్న మట్టి లాంటి వాళ్ళం అన్నాడు. హల్లెలూయా. ఆయన పరమ కుమ్మరిగా ఉన్నాడు. అంతేకాదు మరొక చోట రాయబడింది, ఆయన చాకలి వంటి సబ్బు గలవాడుగా ఉన్నాడు. మరొక చోట రాయబడింది, కంసాలి అగ్ని వంటి వాడుగా ఉన్నాడు. ఇవన్నీ స్వభావాలు. ఈ స్వభావాలు, ఈ వ్యక్తిత్వాలు, ఇవన్నీ దేన్ని తెలియజేస్తున్నాయంటే మనల్ని శుద్ధి చేయటానికి. ఎంతమందికి అర్థమవుతుంది? మనల్ని స్థానంలోనికి తీసుకురావడానికి, మనల్ని మన స్థితిని తెలియజేయటానికి, ఇంకా చెప్పాలంటే నిన్ను నీ స్థానంలోకి తీసుకురావడానికి, నిన్ను శుద్ధి చేయటానికి. హల్లెలూయా. కంసాలి అగ్ని లేకపోతే ఆ పాత్ర, ఆ ఇనుము పాత్ర కావచ్చు, ఆ బంగారంతో చేయబడింది కావచ్చు, ఆ రూపాన్ని పొందుకుంటుందా? పొందుకోలేదు. చాకలి సబ్బు లేకపోతే ఆ వస్త్రము ఆ పోగొట్టుకున్న రూపాన్ని తెచ్చుకోగలుగుతుందా? మురుగు పోగొట్టుకుంటుందా? పోగొట్టుకోలేదు. అలాగే కుమ్మరివాడు సారె మీద ఆ మట్టిని పెట్టకపోతే తిరిగి ఆ మట్టి ఆ పాత్రగా మారుతుందా? ఆ రూపాన్ని పొందుకుంటుందా? పొందుకోలేదు. ఇవన్నీ దేన్ని తెలియజేస్తా ఉన్నాయంటే ఆ కాపరికి, ఆయన గొర్రెలకు మంచి కాపరి. అవునా కాదా? కాపరి లేకుండా గొర్రెలు క్రమంలోకి వస్తాయంటారా? సరైన మార్గంలో నడుస్తాయా? ఇవన్నీ దేన్ని తెలియజేస్తున్నాయి? ఈ స్వభావాలు, వ్యక్తిత్వాలు, ఈ యొక్క సాదృశ్యాలన్నీ దేన్ని తెలియజేస్తున్నాయంటే ఈ కాలంలో నీవు నీ స్థానంలోనికి నీవేమై ఉన్నావో, నీవెక్కడున్నావో తెలుసుకుని నీ స్థానంలోనికి నువ్వు వచ్చేటట్లుగా దేవుడు వాక్యాన్ని తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఎంతమంది మన స్థానాలు గ్రహిద్దాం. హల్లెలూయా. అందుకని అన్నాడు, నీవు కుమ్మరి వాడివి, మేము జిగట మన్నుము, నీవు
మాకు కుమ్మరి వాడవు. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. అంటే ఇంతకీ కుమ్మరివాడు ఏం చేస్తాడు? కుమ్మరివాడు మట్టితో ఏం చేస్తాడు? తెలుసు కదా మనకి. హల్లెలూయా! కుమ్మరివాడికి ఆ జిగటమన్ను తీసుకొని తనకి ఏదైతే ఆలోచన కలుగుతుందో ఆ పాత్రని చేయగలిగిన నైపుణ్యత అతనిలో ఉన్నది. అవునంటారా? ఒకవేళ అతనికి ఇష్టం లేదనుకో, ఆ మట్టినంతా తీసి మరల పాడేయగలడు. అవునా? ఒకవేళ అతనికి ఇష్టమైందనుకో, ఎంత కష్టమైనా, ఎంత సమయం అయితున్నా, హల్లెలూయా! ఎంత బాధగా ఉన్నా, ఎంత వేదనగా ఉన్నా, కష్టపడైనా ఆయన ఆ మట్టితో, ఆ జిగటమన్నుతో ఒక పాత్రను చేయగలడు. అంటే ఆయన హస్తాలు చేయగలవు. ఆయన హస్తాలు ఆ పాత్రని పాడు చేయగలదు. ఆ పాత్రని సరిచేయగలదు, స్థిరపరచగలదు. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. చూడండి అందుకని ఇర్మియా యొద్దకు ఒకసారి దేవుని వాక్యం వస్తున్నప్పుడు ఇర్మియా ఎలా చెప్తున్నాడు. ఒకసారి చదువుదామా ఇర్మియా గ్రంథం 18 చదువుదాం. ఇర్మియా గ్రంథం 18:2 త్వరగా. త్వరగా చదువుదాం. ఇర్మియా గ్రంథం 18:2 మొదటి నుంచి చదువుతున్నాను. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము. అక్కడ నా మాటలు నీకు హల్లెలూయా! అంటే కుమ్మరివాని ఇంటికెళ్తే ఏం తెలియజేస్తాడు? అంటే దేవుడు ఏదైనా తెలియచేయాలంటే ఆయన ఎలా తెలియజేస్తాడో చెప్పనా? ఆయనకొక కోడ్ ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా! ఆయన నీకేదైనా తెలియచేయాలంటే డైరెక్ట్‌గా నీకేం చేయడు. ఆయన నీకు బుద్ధి కలుగజేయాలంటే, ఆయన నిన్ను మార్చాలంటే, ఆయన నన్ను మార్చాలంటే, నన్ను సరిచేయాలంటే, ఆయన డైరెక్టర్‌గా నా మీద ఏం చేయడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన చేసే మార్గం ఒకటున్నది. హల్లెలూయా! అందుకే చూడండి. ఇర్మియా యొద్దకి దేవుని వాక్యం వచ్చి ఇర్మియాతో చెప్తా ఉన్నాడు. "నువ్వు కుమ్మరివాని ఇంటికి పో. అక్కడ నా మాటలు నీకు తెలియజేసేదను. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను." ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు ఇర్మియా ఎక్కడికెళ్ళాడు? కుమ్మరివాని ఇంటికెళ్ళాడంట. కుమ్మరివానికి దేవుడు ఎళ్ళమన్నాడు కదా! ఏం చెప్తాడో ఆయనెళ్ళాడు. ఎళ్ళినప్పుడు సారె మీద కుమ్మరివాడు పని చేస్తా ఉన్నాడంట. కుమ్మరి జిగటి మట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా, ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడేం జరిగిందంటే కుమ్మరివాడి దగ్గరికెళ్ళినప్పుడు ఆ సారంటే తెలుసు కదా! సారంటే ఏంటి? హల్లెలూయా! ఎంతమందికి సారంటే అర్థమవుతుంది? సారంటే ఏంటి? కుమ్మరివాడు తిప్పుతున్నప్పుడు తిరుగుతది కదా! చక్రంలా ఉంటది. అది సారె. హల్లెలూయా! ఈ జిగటమన్ను ఆ సారె మీదకెక్కితేనే, ఆ సారె మీద పెట్టబడితేనే అది పాత్రగా చేయబడతది. ఆయన సారె మీద పట్టకుండా ఆ యొక్క మట్టిని ఇసిరేసాడనుకో, అది పాత్రగా మారదు. ఇప్పుడు ఆయన ఆ సారె మీద పెట్టి నిన్ను, నన్ను పాత్రగా చేయగలడాయన. హల్లెలూయా! ఆయన సారె మీద నుంచి తీసేసి విసిరివేయగలడు గూడా మనని. ఎందుకో తెలుసా? జిగటమన్ను ఎవరు? నువ్వేనా? మనమేనా? ఈరోజు జిగటమన్ను ఎవరి చేతిలోకి వెళ్ళాలి? ప్రభువైన యేసుక్రీస్తు అనే కుమ్మరి చేతిలోకెళ్ళాల. ఇప్పుడు జిగటమన్నుకు ఒక జీవితం ఉన్నది. హల్లెలూయా! నీకొక జీవితం ఉన్నది. ఆమేన్. నాకొక జీవితం ఉన్నది. మన జీవితము ఆశీర్వాదకరంగా మారాలంటే, మన జీవితము శ్రేమకరంగా మారాలంటే, మన జీవితము మేలుకరంగా మారాలంటే, కుమ్మరివాని చేతిలోకి వెళ్ళాల. ఎవరా కుమ్మరివాడు? ప్రభువైన యేసుక్రీస్తు. చూడండి నీ జీవితాన్ని సరిచేయగలిగిన వాడి చేతిలోకి వెళ్ళాలి. నీ బ్రతుకును మార్చగలిగిన వాడి చేతిలోకి వెళ్ళాలి. ఎప్పుడైతే నువ్వు అది సరిచేయబడిన జీవితంలోకి వెళ్తావో, ఎప్పుడైతే సారె మీదకి నువ్వు పెట్టబడతావో, ఆయన ఏం చేస్తాడో తెలుసా? నిన్ను సరైన యోగ్యమైన పాత్రగా చేయగలడు. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు అతను ఎళ్లి చూస్తున్నప్పుడు ఆ సారె మీద పని చేస్తున్నప్పుడు, ఆ జిగట మట్టి తీసుకొని కుండ తయారు చేస్తుంటే అది విడిపోతుందంట. ఏమవుతుందది? విడిపోతుందంట. విడిపోతున్నప్పుడు అక్కడ ఇర్మియా చూస్తున్నాడంట. ఆ కుండగా తయారవుతుంది, పగిలిపోతుంది. కుండగా తయారవుతుంది, పగిలిపోతుంది. ఇర్మియా చూస్తున్నాడు. చూస్తున్నప్పుడు ఆ కుమ్మరివాడు ఏం చేశాడంటే, మరలా విడిపోయిందాన్ని మరలా ముద్దగా చేసి,
మరలా సారు మీద పెట్టి మరలా రెడీ చేశాడంట. మరలా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాడంట. ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా! మరలా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తుంటే అది మరలా పగిలిపోతా ఉంది. అయితే అతను ఏం చేస్తున్నాడు, విడవకుండా దాన్ని ఏం చేశాడంటే అలాగే చేసి ఒక పాత్రను చేశాడు. యుక్తమైన పాత్రగా. హల్లెలూయా! యుక్తమైనట్టుగా అతనికి తెలిసినట్లుగా నచ్చినట్లుగా అతను దాన్ని చేశాడు. అంతలో యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారులారా మీరు నా చేతిలో ఉన్నారు. హల్లెలూయా! దాన్ని పల్లగింతుననియు, విరగ్గొట్టుదుననియు, నశింపజేయుదుననియు ఏదో ఒక జనమును గూర్చి గాని, రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పుదునో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంప సంతాపపడుదును. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, యిర్మీయా, ప్రభువా నన్ను ఇక్కడికి రమ్మన్నావు, చూశాను, కుమ్మరివాడు కుండ చేశాడు, అది పగిలిపోతుంది, మరలా సారు మీద పెట్టాడు, మరలా చేస్తున్నాడు, మరలా కుండ మంచిగా చేశాడు. ఏంటి ప్రభు అంటే, అప్పుడు యిర్మీయాతో చెప్తాడు, యిర్మీయా ఇదిగో ఇశ్రాయేలు వారులారా, ఈ మాట చెప్పు వాళ్ళకి. ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఎవరు? దేవుడు అంటున్నాడు, మట్టికి చేసినట్లుగా, కుమ్మరి చేసినట్లుగా నేను మీకు చేయలేనా? ఎందుకని? సారి మీద పెట్టి అది పగిలిపోతున్నప్పుడు, అది నశించిపోయేటట్లు, అది విరగ్గొట్టబడినట్లు, అది పెల్లగింపబడినట్లు నేను చేయగలను. హల్లెలూయా! ఈరోజు సహోదరులారా, ఇశ్రాయేలు వారులా మీరు నా చేతిలో ఉన్నారు. ఎవరి చేతిలో ఉన్నాం మనం? కుమ్మరి వాని చేతిలో. ఆమేన్ చెప్తారా? ఎవరి చేతిలో? సహోదరుడా, సహోదరి, నువ్వు పాస్టర్ గారి చేతిలో లేవు. హల్లెలూయా! నువ్వు మనిషి చేతిలో లేవు. నువ్వు కుమ్మరి వాడి చేతిలో ఉన్నావు. ఎవరా కుమ్మరి? ప్రభువైన యేసుక్రీస్తు. జాగ్రత్తగా ఉండు. అదే మెటీరియల్ కుమ్మరి వాని చేతిలో సరిగ్గా ఉంటే కుండగా మారుతుంది. అదే మెటీరియల్ కుమ్మరి వారి చేతికి సహకరించకపోతే విసిరివేయబడుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? సేమ్ మెటీరియలా? అవునంటారా? ఎంత కుమ్మరివాడు కుండగా చేస్తున్నప్పుడు, కుమ్మరివాడు ఆ కుండను తయారు చేస్తున్నప్పుడు చాలా మట్టి కుండగా మారకుండా విరిగిపోయినవి ఉంటాయంటారా? ఉంటాయా ఉండవా? పగిలిపోయినవి ఉంటాయంటవా? ఉంటాయా ఉండవా? ఉంటాయి. ఇరిగిపోయినవి, పగిలిపోయినవి ఉంటాయి. కొన్నిసార్లు కుమ్మరివాడు ఓపికతో చేయగలడు. అవునా కాదా? ఇరిగిపోతున్నా, పగిలిపోతున్నా దాన్ని మరలా సారి మీద పెట్టి కుండ చేయగలడు. కొన్నిసార్లు ఆ కుమ్మరివాడు కోపం వచ్చి ఆ ఇరిగిపోతున్న దాన్ని, పగిలిపోతున్న దాన్ని పక్కకు పెట్టి మరొక ముద్ద తీసుకుని మరలా కుండ చేస్తాడు. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, మీరు నా చేతిలో ఉన్నారు. హల్లెలూయా! కుమ్మరివాడు మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఎంతమందికి అర్థమవుతుంది? సహోదరి, సహోదరుడా, మనం ఎవరి చేతిలో ఉన్నాం? ప్రభు చేతిలో ఉన్నాం. జీవం గల దేవుని చేతిలో ఉన్నాం. బైబిల్లో ఒక మాట ఇలా ఉంది, జీవం గల దేవుని చేతిలో పడుట బహు భయంకరము. హల్లెలూయా! ఎందుకంటే నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు? దేవుని చేతిలో ఉన్నావు. నువ్వు జీవం గల దేవుని చేతిలో ఉన్నావు. జాగ్రత్త. హెబ్రీ రాసిన పత్రికలో చెప్తున్నాడు ఆ మాట. నువ్వు జీవం గల దేవుడి చేతిలో ఉన్నావు. నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు? చూచుచున్న దేవుణ్ణి. జాగ్రత్త. నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు? వినుచున్న దేవుణ్ణి. జాగ్రత్త. నువ్వేం మాట్లాడుతున్నావు ఒక దినాన్ని తీర్పులోకి తీసుకురాగలడు ఆయన. నువ్వేం చూస్తున్నావో, నువ్వేం చేస్తున్నావో, నువ్వేం క్రియల్లో ఉన్నావో, ఏ ఆలోచనలో ఉన్నావో, నీ తలంపుల్ని, ఆలోచనలు, ఊహలన్నీ ఆయన అక్కడ తీసుకురాగలడు తీర్పులోనికి. హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుంది? ప్రభు అన్నాడంటారా? ఒక దినాన ఆయన అన్నాడా, మీరు దేన్ని గురించి వింటున్నారో జాగ్రత్త పడండి, మీరు దేన్ని చూస్తున్నారో జాగ్రత్త పడండి, మీరు ఏమి చేస్తున్నారో జాగ్రత్త పడండి, మీరు చూస్తున్నది, వింటున్నది, చేస్తున్నవి అన్నీ ఒక దినాన్ని తీర్పులోకి వస్తాయి అన్నాడా లేదా? ఎందుకో చేసినా మనం ఆయన చేతిలో ఉన్నాం. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ఇజ్రాయేల్ ఆయన చేతిలో ఉన్నది. అవునంటారా? అయితే ఆయన చేతిలో నుండి కొన్నిసార్లు అది పగిలిపోయింది. అది అదేమవుతుందంటే చిట్లు పోతా ఉంది, పగిలిపోతా ఉంది, వీడిపోతా ఉంది. ఎప్పుడు వీడిపోతుంది? సొంత ఆలోచనలు వచ్చినప్పుడు. ఎప్పుడు వీడిపోతుంది? సొంత మార్గాల్లో నడిచినప్పుడు.
హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి ఎప్పుడు స్థిరపరచబడతాడు? ఒక వ్యక్తి ఎప్పుడు కట్టబడతాడు? దేవుని వాక్యాన్ని నమ్మినప్పుడు, దేవుని ఆజ్ఞలను పాటించినప్పుడు, దేవుని ఆజ్ఞలనుసారంగా జీవితాన్ని మార్చుకున్నప్పుడు, తన ప్రవర్తన మార్చుకున్నప్పుడు అతను స్థిరపరచగలడు. హల్లెలూయా. ఇప్పుడు ఇజ్రాయేలు దేశం ఎప్పుడు వారు స్థిరంగా ఉన్నారో తెలుసా? ఎప్పుడు వారు కట్టబడ్డారో తెలుసా? దేవుని వాక్యాన్ని వారు ముందు పెట్టినప్పుడు. దేవుని వాక్యం చెప్పినట్లుగా జీవించడానికి వారు దేశం ఒప్పుకున్నప్పుడు. అక్కడ రాజు, అక్కడున్న సైన్యం, అక్కడున్న ప్రజలు దేవుని వాక్యానుసారంగా భక్తి చేస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు వారు కట్టబడ్డారు. ఎలా కట్టబడ్డారో తెలుసా? వారి ఎదురు శత్రువులు సహితం భయపడేటట్లుగా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు నీవు దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞలు గైకొంటే నీ జీవితం, నా జీవితం, మన జీవితాలు, మన కుటుంబాలు ఏమవుతాయి? కట్టబడతాయంటారా? దావీదు అంటాడు, ఆహా! నీ కట్టడలను గైకొన్నట్లుగా నా ప్రవర్తన స్థిరపడితే అంత మేలయ్యా. ఎందుకని? మన ప్రవర్తన స్థిరపరచబడతదంటారా? హల్లెలూయా. సాధారణంగా మనిషి యొక్క ఆలోచనలు, ప్రవర్తన, బుద్ధి స్థిరంగా ఉండదు. పోయిన వారం చూసాం మనం. నిబ్బరమైన బుద్ధులుండవు. స్థిరమైన బుద్ధులుండవు. చూడండి కీర్తన 119:5లో ఒక మాట చెప్తున్నాడు దావీదు. త్వరగా చదువుదాం. 119:5 త్వరగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 119వ కీర్తన 5వ వచనం. ఆహా! నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన యెడల ఆ! నా ప్రవర్తన అంటే నా జీవితమేనా? ప్రవర్తన అంటే నా జీవితం. మన జీవితం ప్రవర్తనలు ఎన్నొస్తాయి? ప్రవర్తన అంటే ఏంటి? నువ్వే ఆ ప్రవర్తన. ఎంతమందికి అర్థమవుతుంది? ఒక వ్యక్తి యొక్క జీవితమే ప్రవర్తన. అదేంటి పాస్టర్ గారు మాకు అర్థం కాలేదంటే అర్థమయ్యేటట్టు చెప్తాను వినండి. ఒక వ్యక్తి జీవితమే ప్రవర్తన. అంటే అర్థం ఏంటి? ప్రవర్తన అంటే అర్థం ఏంటంటే అతను చూస్తున్న దాన్ని, వినుచున్న దాన్ని, మాట్లాడుచున్న దాన్ని, నడుస్తున్న దాన్ని, అతను వస్త్రం వేసుకున్న విధానాన్ని, హల్లెలూయా, అతడు తయారవుతున్న విధానాన్ని అంతటిని కలిపితేనే ప్రవర్తన అంటారు. ఎంతమందికి అర్థమవుతుందండి? హల్లెలూయా. అంటే మన ప్రవర్తన పరిశుద్ధులకు తగినట్లుగా ఉండాలా? మన ప్రవర్తన విశ్వాసులకు తగినట్లుగా ఉండాలా? మనం విశ్వాసులకు తగినట్లుగా జీవించాలా? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నీ ఆజ్ఞలను, నీ కట్టడలను గైకొన్నట్లుగా నా ప్రవర్తన స్థిరపడితే ఎంత మేలయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ప్రభువా నీ వాక్యానుసారంగా నా జీవితాన్ని నేను మార్చుకుంటే, నీ వాక్యానుసారంగా నీ ఆజ్ఞల ప్రకారం, నీ కట్టడల ప్రకారం నా ప్రవర్తనని, నా ఆలోచనల్ని, నా చూపుని, నా నడకని, నా వస్త్రధారణని మార్చుకుంటే ఎంత మేలు ప్రభువా నాకు. మేలంటారా? హల్లెలూయా. కానీ ప్రజలు మారరు. దేవుని మహిమ కలుగును గాక. నువ్వు మారకపోతే మార్చేవాడు ఒకడున్నాడు. హల్లెలూయా. జిగటమన్ను పగిలిపోయినా కుమ్మరివాడు విడిచిపెట్టడు. ఆయనకిష్టమైతే పగిలిపోయిన దాన్ని, చిట్లు పోతున్న దాన్ని, బిర్రలుగా ఆ యొక్క విడిపోతున్న మట్టిని కూడా ఆయన తిరిగి ముద్దగా చేసి మరలా దాన్ని మెత్తగా, హల్లెలూయా. మీకు తెలుసా? ఆ మట్టి ఎప్పుడైతే పగిలిపోతుందో, విడిపోతుందో అతడు దాన్ని మరలా కుండగా చేస్తే మరలా పగిలిందనుకో, ఆ కుమ్మరివాడు ఏం చేస్తాడో చెప్పనా? మరలా దాన్ని ఏం చేస్తాడు? మొదటి స్థితిలోకి తీసుకొస్తాడు. అంటే అతడు మరలా దాన్ని ఏం చేస్తాడు? మరలా నీళ్లు పోసి, మరలా దాన్ని తొక్కుతాడా? మరలా దాన్ని మెత్తగా చేస్తాడా? ఎందుకది విడిపోతుందో తెలుసా? ఎక్కడో మట్టి, మట్టి కలవనిది భాగం అక్కడ ఉంది దానికి. ఎక్కడో అతకని స్థితి ఉంది దానికి. ఇప్పుడు అతకని స్థితి ఉంది కాబట్టే కుండంతా తయారవుతుంది. ఏదో ఒక భాగంలో పగిళ్ళొచ్చేస్తున్నాయి. ఎందుకు పగిళ్ళొస్తున్నాయి? అతకని స్థితి. హల్లెలూయా. అలా అతకని స్థితి ఎందుకుందంటే అది ఇంకా నలగొట్ట పడలేదు. హల్లెలూయా. ఎప్పుడది కుండగా మారుతది? ఆ మట్టి ఎలా ఉంటది మట్టది? బెడ్లు బెడ్లుగా ఉంటది. అవునా కదా? ఇంతింత రాళ్ళు, ఇంతింత ముద్దలు ముద్దలుగా ఉంటది. ఇప్పుడు ఆ ముద్దలు ముద్దలుగా ఉన్నదాన్ని ఏం చేస్తాడు? ఒక చోటేసి, అవునా కదా? కాళ్ళతోనో, లేత ఎడ్లతోనో, దేనితోనో, ట్రాక్టర్‌తోనో దాన్ని తొక్కి, 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 అవునా? అప్పుడు అది బాగా తొక్కిన తర్వాత ఈ
ముద్దలు ముద్దలుగా ఇంత గడ్డలు గడ్డలుగా ఉన్న ఆ మట్టి ఏమవుతుంది చెప్పనా? ఆ జిగటమన్ను ఏమవుతుందో తెలుసా? ఇలా పట్టుకుంటే ఏమవుతది? ఇలా పట్టుకుంటే కిందకి ఇలా జారిపోతా ఉంటది. అది చేతిలో నిలవలేదిక. అది ఎటు ఆ మట్టిని ఇలా వంచితే ఇటు అయిపోద్ది. ఇటు వంచితే అట్ ఆ విధంగా అయిపోయేంత వరకు అది తొక్కబడతా ఉంటది. హల్లెలూయా! దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కుమ్మరి వాని చేతుల్లో ఎటు తిప్పితే అటు తిరిగేలాగా మట్టి అయ్యేదాకా ఆయన దాన్ని ఏం చేస్తాడు? పరీక్షిస్తాడంటారా? హల్లెలూయా! నువ్వెవరి చేతిలో ఉన్నావు? దేవుని చేతిలో. ఆయన చేతిలో ఉన్నావు. ఆయన నిన్ను పాత్రగా చేయాలనుకున్నప్పుడు నువ్వు ఒప్పుకోకపోతే ఆయన ఏం చేస్తాడో చెప్పనా? నిన్ను ఒప్పించేటట్టు ఆయన చేయగలడు. హల్లెలూయా! దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆయన మనకు పరమ కుమ్మరై ఉన్నాడు. ఆయన మనల్ని సారె మీద ఉంచింది ఆయన పాత్రగా మనల్ని చేసుకోవడానికి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా! దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు ప్రజలు ఎందుకని దేవుడికి ఇష్టమైన పాత్రలుగా మారలేకపోతున్నారు? ఎందుకంటే దేవుని వాక్యానుసారంగా వారి జీవితాల్ని మార్చుకోలేకపోతున్నారు. వారి ప్రవర్తనని స్థిరపరచుకోలేకపోతున్నారు. ఎక్కడ స్థిరపరచుకోలేకపోతున్నారు? వాక్యం మీద. ఎక్కడ స్థిరపరచుకోలేకపోతున్నారు? ఆయన కట్టడల మీద, ఆయన ఆజ్ఞల మీద, ఆయనిచ్చిన వాక్యం మీద వారి ప్రవర్తన స్థిరపరచుకోలేకపోతున్నారు. ఆ బండ మీద వారు కట్టుకోలేకపోతున్నారు. వాక్యం అనే బండ మీద వారు కట్టుకోలేకపోతున్నారు. కట్టుకోలేకపోతున్నాం అంటే అర్థం ఏంటి? జీవించలేకపోతున్నారు. దాని ప్రకారం వాక్యం చెప్పినట్టుగా చేయలేకపోతున్నారు. హల్లెలూయా! దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా! సహోదరి, సహోదరులారా, ఈరోజు ఆ కుమ్మరివాడు చేసినట్లు నేను మీకు చేయలేనా? మీరు నా చేతిలో లేరా? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు మన జీవితాలు ఆయన చేతిలో ఉన్నాయి. సేమ్ మెటీరియల్. ఆయన పాడు చేయగలడు. ఆయన అక్కడ అంటున్నాడు, నశింప చేయటానికి అన్నాడా? పెళ్లగించటానికి, విరగ్గొట్టడానికి, నశింపజేయటానికి నా దగ్గర శక్తి ఉంది. నేను ఏదైనా చేయగలను. ఎందుకు తెలుసా? నేను మట్టికి చేసినట్లుగా నేను మీకు చేయలేనా? హల్లెలూయా! ఈరోజు ప్రజలు ఎందుకు ఇంకా వారి స్థితిలో అలాగే ఉన్నారు? ఎందుకు వారు ఆ సమస్యలు, ఆ ఇబ్బందులు, ఆ బాధలు ఎందుకు వారి జీవితంలో అలా అదే స్థితి, అదే దరిద్రత, అదే శాపము, అదే పాపము, లేక అదే విధానం, అదే యొక్క కార్యాలు ఎందుకు వెంటాడుతా ఉన్నాయి? ఎందుకు తరచుగా వారి జీవితాలు అలా ఉన్నాయంటే, మనుష్యులు దేవుని వాక్యానికి వారి జీవితాన్ని అప్పగించుకోకపోవడం. దేవుని వాక్యం మీద నీ జీవితాన్ని కట్టుకోకపోవడం. హల్లెలూయా! ఎప్పుడైతే దేవుని వాక్యానికి లోబడతావో, దేవుని వాక్యం నీ జీవితాన్ని ఘనపరుస్తది. హల్లెలూయా! దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా! ఎంతమంది ఆయన చేతిలో ఉన్నారు? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా! ఎంతమంది ఆయన చేతిలోకి రావడానికి ఇష్టపడతా ఉన్నారు? హల్లెలూయా! చూడండి, ఇక్కడ ఒక వర్తమానాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ కాల ప్రవక్త తెలియజేసిన వర్తమానాన్ని చూడండి. విశ్వాసమే మన విజయం అనే వర్తమానంలో 11వ పేరాలో నేను చెప్తున్నాను. విశ్వాసమే మన విజయం అనే వర్తమానం 11వ పేరాలో నేను చదువుతున్నాను. చూడండి, ఒక చిన్న విషయాన్ని ఇక్కడ మనం తెలియజేస్తున్నాం. ప్రవక్త తెలియజేస్తా ఉన్నాడు చూడండి. ప్రజల యొక్క దృక్పథం ఇప్పుడు ఆ విధముగానే ఉన్నది. నేను వారిని కొట్టుకొని పోవారు, తేలిపోయేవారు అని పిలుస్తాను. హల్లెలూయా! మరియు సంఘములో చేరే ప్రజలు కూడా ఆ విధంగానే ఉన్నారు. నేను తరచుగా నీళ్ల మీద తేలుతూ ఉన్న దుంగలను గూర్చి ఆలోచిస్తాను. కొట్టుకుపోయే దుంగ ఎక్కడో ఎలాంటి చెత్త మధ్య అయినా పడి ఉంటుంది. అలాగే గాలివాటుగా కొట్టుకుపోయేవారు సంఘములో ఉన్న, బయట ఉన్న అలాగే ప్రవర్తిస్తారు. హల్లెలూయా! దేవుని నామమునకు మహిమ కలుగును గాక. తర్వాత నేను దాన్ని మీకు వివరణిస్తాను. ఇప్పుడు మీరు ఒక నదిని తీసుకోండి. ఉదాహరణకు జీవితమనే నదిని జీవితమనే నదిని తీసుకున్నట్లయితే, ప్రతి చెత్త కుప్ప మధ్య విస్తారమైన కొట్టుకుని పోయే దొంగలు చిక్కుబడి ఉన్నాయి. మరియు పడవ కూడా ఆ ప్రక్కగానే వెళ్తుంది. అది కూడా కలపతోనే చేయబడినది. కానీ మీరు గమనించినట్లయితే ఆ కలప పడవ నిర్మించువాని చేతిలోనికి రూపుదిద్దబడినది. అది కేవలము ఒక రూపములో తీర్చిదిద్దబడుట మాత్రమే కాదు. కానీ
యజమాని ద్వారా నడిపించబడు, మరియు అది ఒక శక్తితో ముందుకు నెట్టబడుచున్నది. మనము అందరము కూడా ఒక పదార్థముతోనే చేయబడ్డాం. అది కేవలము నీ ఆశల మీదనే ఆధారపడి ముందుకు కొనసాగించబడుతున్నది. ఆశయాల మీద సారీ. అది కేవలం నీ ఆశయాల మీదనే ఆధారపడి ముందుకు కొనసాగించబడును. ఆ గొప్ప నిర్మాణకుడు శిల్పియగు ఆయన చేతుల ద్వారా వాడుకొనగలిగే పాత్రగాను, ఆయన ఆధీనంలోనే ఉండునట్లుగాను, ఆయన యొక్క శక్తితో నింపగలిగే వ్యక్తిగా నిన్ను రూపించుటకు ఆయనకు నీవు అనుమతిస్తావా? ఒకవేళ కొన్ని చిన్న పాత్రలు ఆ యజమాని చేతి ద్వారా చిన్నమై భిన్నమైన పాత్రలుగా చేయబడినవి, లోతు లేని నీళ్ళలో ఉండు కొన్ని కలుపు మొక్కలను ఎప్పుడు అంటిపెట్టుకొని ఉండును. అచ్చట దాని వెనుక ఒక శక్తి ఉండుటచే ఆ యజమానుడు ఒక చిన్న పడవను ఆ లోతు లేని నీళ్ళ నుండి ముందుకు తోయిచ్చు దానిని త్రిప్పి మరల లోతైన నీళ్ళలోనికి నడిపించును. మనం ఏ రీతిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడో ఆ విధంగా మనలను రూపించాలని దేవుడు ఆశిస్తున్నాడు. కానీ మనము ఎన్నడూ కూడా స్థిరముగా నిలబడకుండా ఆయన మన పట్ల దానిని చేయుటకు మనము ఆయనకు సహకరించకపోతే ఆయన ఎలా ఆ కార్యం చేస్తాడు? లేక మనము ఎలా ఆ కార్యము చేయగలం? మనము మనమే యజమా మనమే యజమానులం కావాలని ఆశిస్తున్నాం. మన సొంత ఆలోచన విధానంలో ఆలోచించాలని మనము కోరుచున్నాం. అనేక మంది ప్రజలు సంఘమునకు వెళ్తారు, సంఘములో సభ్యులవుతారు, పుస్తకాల్లో వారు పేర్లు వ్రాస్తారు. కానీ ఎన్నడూ ఆ సంఘము ఏమి విశ్వసిస్తుందో కూడా ఆలోచన చెయ్యరు. లేక సంఘము దేని మీద ఆధారపడి ఉన్నది కూడా పరిశీలించి చూడరు. ఆ సంఘము వాక్యమును ఎలా బోధిస్తుంది? లేక వారు సంపూర్ణ సువార్తను బోధిస్తున్నారా? లేదా చిన్న వాక్య భాగమును తీసుకొని తమ సొంత సిద్ధాంతమును ఏదైనా అందులో కలిపి బోధిస్తున్నారా అని పరీక్ష చేయరు. తేలిపోతూ ప్రవాహమును కొట్టుకొని పోయేవారు ఎన్నడూ వాటిని విలువ చేయరు. ఎలాంటి విలువ చేయరు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ కాల ప్రవక్త చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, ఎవరైతే ఆ కుమ్మరివాని చేతిలో సరైన రీతిలోని స్థితిలో లేని మట్టి ఉన్నదో ఆ మట్టి ఎలాంటిదంటే, విడిపోతున్న మట్టి, పాత్రగా తయారైన మట్టి సేమ్ మెటీరియలే. ఒకే పదార్థమా? చెప్పండి. ఒకే పదార్థమా? ఒకే పదార్థం. ఒకటెందుకు పాత్రగా మారింది? మరొకటెందుకు పాత్రగా మారలేదంటే, పాత్రగా మారింది బాగా నలగగొట్టబడి యజమానుడు ఉపయోగించినట్లుగా, యజమానుడు ఏ విధంగా పాత్ర చేస్తే ఆ విధంగా అది వంగినట్లుగా ఆ మట్టి సమర్పించుకున్నది. అందుకని ఆ మట్టిని తన చిత్త ప్రకారంగా ఆ కుమ్మరివాడు చేసుకున్నాడు. హల్లెలూయా. మరొక మట్టి ముద్ద ఉంది. ఆ మట్టి ముద్ద ఏం చేస్తుందంటే, ఎన్నిసార్లు సార మీద పెట్టినా, ఎన్నిసార్లు తయారు చేయడానికి ప్రయత్నం చేసినా అది ఏమవుతుందంటే పగిళ్ళు తీస్తా ఉంది, అది విరిగిపోతా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారంట? ప్రవక్త బ్రహ్నం గారు చెప్తా ఉన్నారు. ప్రజలు ఎలా ఉన్నారు? ప్రజలు కూడా అలాగే ఉన్నారు. హల్లెలూయా. ఈ ప్రజలను చూస్తే నాకు ఒక విధానం, ఒక దృక్పథం గుర్తుకొస్తా ఉన్నది. ఏంటది? చూడండి, వారు ఎలా ఉన్నారంటే కొట్టుకుని పోవారు, తేలిపోయేవారు అని పిలుస్తా నేను. ప్రజలను ఎలా ఉన్నారంట? ఎక్కడ కొట్టుకుపోతున్నారు? ఎక్కడ తేలిపోతున్నారు? హల్లెలూయా. వారి జీవితం తేలుకుని పోతా ఉంది. వారి జీవితాలు కొట్టుకుని పోతా ఉన్నాయి. వారికి ఒక ఆశ లేదు, ఒక నిరీక్షణ లేదు, ఒక విశ్వాసం లేదు, ఒక ఉద్దేశం కోసం వారు ఎదురు చూడరు. ఎందుకంటే వారు ఎవరి చేతిలో లేరంటే, నిర్మాణకుని చేతిలో లేరు, శిల్పి చేతిలో లేరు, కుమ్మరివాని చేతిలో లేరు, కాపరి వారికి నడిపింపునివ్వట్లా, కాపరి చేతిలో లేరు. అందుకని వారు స్వమార్గంలో వెళ్తా ఉన్నారు, స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మీకు చిన్న ఉదాహరణ మీకు తెలియజేస్తున్నాను. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను తరచుగా నీళ్ల మీద తేలుచూ ఉన్న దొంగలను గురించి ఆలోచిస్తాను. కొట్టుకుపోయే దొంగ ఎక్కడో ఎలాంటి చెత్త మధ్య అయినా
పడి ఉండుట, అలాగే గాలివాటుకు కొట్టుకుని పోయేవారు సంఘములో ఉన్న, బయట ఉన్న అలాగే ప్రవర్తిస్తారు. చూడండి, ప్రవక్త అన్నాడు. ఈరోజు మనం చూస్తున్నాం. మన పక్కన ఏముందండి? హల్లెలూయా! రామాపురం పక్కన ఏముంది? కృష్ణా నది ఉంది. ఉందంటారా? హల్లెలూయా! మీరు చూడండి, నది పొంగినప్పుడు మీరు ఎప్పుడైనా చూసారా? నది కావచ్చు, కృష్ణా నది కావచ్చు, గోదావరి కావచ్చు, ఏదైనా నదులు, చెరువులు పొంగినప్పుడు, వాగులు పొంగినప్పుడు మీరు చూసారా? పెద్ద పెద్ద దొంగలు. దొంగలంటే తెలుసా? ఏంటంటారు దొంగల్ని? మొద్దులు. పెద్ద పెద్ద చెట్లు, ఇంతింత లావున్న చెట్లు, బారు బారున్న చెట్లు కొట్టుకుని పోతా ఉంటాయి ఆ నదీ ప్రవాహంలో. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? నదీ ప్రవాహంలో చెట్లు పెద్ద పెద్ద దొంగలు కొట్టుకెళ్ళడం చూడలేదా మీరు? మనుషులు ఎలా ఉన్నారంటే, ఆ నదీ ప్రవాహంలో కొట్టుకుని పోయే దొంగల్లా ఉన్నారంట. తేలుకుని, తేలుకుంటూ వెళ్ళిపోతున్న మనుషుల్లా ఉన్నారంట. చెట్లులా ఉన్నారంట. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఆ దొంగల గురించి మీరు ఆలోచించండి. ఎంతమంది ఆలోచించడానికి ఇక్కడ ఇష్టపడుతున్నారు? నదిలో కొట్టుకుపోతున్న దొంగల వైపు ఒకసారి చూడండి, మీ మనసుని తిప్పండి. హల్లెలూయా! ఒక నదుంది. ఆ నదుల్లో ప్రవాహం ఎక్కువైపోయి, అడవిలో ఉన్న దొంగలు, చెట్లు, కలపంతా కొట్టుకుని పోతా ఉంది. హల్లెలూయా! ఎంతమంది చూస్తా ఉన్నారు ఆ దృశ్యాన్ని? హల్లెలూయా! ఆ దొంగలను ఆలోచించండి, అది కొట్టుకుని పోతా ఉంది. అంతేకాదు, ఎటు గాలొస్తే ఆ దొంగ ఏమవుతది? ఆ మొద్దేమవుతది? అది నది ప్రవాహంలో వెళ్తా ఉంటది. నది ప్రవాహంలో వెళ్తున్నప్పుడు, ప్రవాహం తగ్గిన తర్వాత మనం చూసినట్లయితే ప్రవాహం లేని ప్రాంతంలోకి అది ఎళ్ళిందనుకోండి, అది ఇంకెటు ఎళ్తదో తెలుసా? గాలివాటు ఎటుంటే, అవునా కాదా? గాలి తూర్పు వైపుకెళ్తే అది తూర్పు వైపుకెళ్ళిపోద్ది. గాలి పడమర వైపుకేస్తే అది పడమర వైపుకెళ్ళిపోద్ది. గాలివాలు ఎటుంటే అటే వెళ్ళిపోతది ఆ దొంగ. ఆ మొద్దు, ఆ చెట్టు. కారణం ఏంటంటే, అది ఎలా ఉందంటే, ఎటువంటి రూపం దానికి లేదు. అవునంటారా? ఎటువంటి నిర్మాణికుడు దాన్ని పట్టుకోలా. అందుకని అది ఎలా ఉంది? గాలి ఎటు ఇస్తే అటు వెళ్ళిపోయేటట్టు ఉంది. హల్లెలూయా! మీరు చూడండి, అటువంటి చెత్త, అట్లు మొద్దుల మధ్యలో చెత్త, చెదారం అంతా కొట్టుకొని వస్తా ఉంటది ఆ ప్రవాహంలో. అవునా కాదా? మీరు చూడండి, అటువంటి చెత్తల మధ్యలో ఇక్కడ తక్కువ గాని గోదావరి, మీకు తెలుసు కదా, రాజమండ్రి ఆ ప్రాంతంలో. గోదావరి వచ్చిందనుకోండి, గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నప్పుడు ఏమవుతదంటే, అది భద్రాచలం అటు అడవుల్లోంచి వస్తా ఉంటదది. అడవుల్లోంచి వస్తున్నప్పుడు భద్రాచలంలో అడవుల్లో టేకు మ్రానులు, మీకు తెలుసా? ఒక్కొక్క ట్రేకు ఈ పుల్పిట్ అంత లావు, ఇంత లావు, చాలా పొడుగు, మంచి మంచి తలుపులు, మంచి మంచి పడవలు, మంచి మంచి కిటికీలు, మంచి మంచి దర్వాజులయ్యే మంచి టేకు కలప, పెద్ద పెద్ద మొద్దులు కొట్టుకొని వెళ్ళిపోతాయి. హల్లెలూయా! కొట్టుకొని వెళ్ళిపోతున్నప్పుడు మా తాతయ్య వాళ్ళు, అక్కడున్న కొంతమంది ఏం చేస్తారంటే, ఆ ప్రవాహానికి అన్ని కొట్టుకొని వెళ్తే, వీరేం చేస్తారంటే, ఆ ప్రవాహం మధ్యలో పడవనేసుకుని, ఎంతమందికి అర్థమవుతుంది? బోటు, పడవనేసుకుని, ఆ ప్రవాహం మధ్యలో కొట్టుకుపోతున్న ఆ దొంగల మధ్యలో, కొట్టుకుపోతున్న ఆ మ్రానుల మధ్యలో, ఆ చెట్ల, ఆ యొక్క పెద్ద పెద్ద కర్రల మధ్యలో వీళ్ళు ఆ తెరచాపనెత్తుకుని, లేకపోతే ఆ ఇంజిన్ బోట్‌నేసుకుని ఏం చేస్తారంటే, ఆ కలప మధ్యలోకి ఎదురెళ్తా ఉంటారు ఈళ్ళు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా! ఎదురెళ్ళి ఏం చేస్తారో తెలుసా? ఈ ప్రవాహానికి ఈ యొక్క దొంగ, ఈ యొక్క కర్ర అనుకోండి, ఈ చెట్టు, ఈ దృంగ ఇలా కొట్టుకుని పోతా ఉన్నప్పుడు వారేం చేస్తారంటే, ఇటువైపు పడవనేసుకొని ఇలా వస్తా ఉంటారు. వాళ్ళేం చేస్తారు చెప్పండి? ఈ కొట్టుకుపోయే దొంగని ఆ పడవకు పట్టుకొని, ఆమేన్. ఆ పడవ పట్టుకొని ఏం చేస్తారంటే, ఆ దొంగని, కొట్టుకుపోతున్న ప్రవాహానికి వెళ్ళిపోతున్న దొంగని పట్టుకొని వాళ్ళేం చేస్తారంటే ఒక ఒడ్డుకి తీస్తారు. హల్లెలూయా! అది ఒడ్డుకి చేర్చబడిన తర్వాత అది ఏమవుతదో తెలుసా? ఆ ఒడ్డుకి చేర్చబడిన ఆ దొంగ, ఆ కలప, ఆ మ్రాను ఏమవుతదంటే, అది ఆకారం లేనిదది ఆ ఒడ్డుకు చేర్చబడిన తర్వాత దాన్ని ఒక ఒక కలప మేస్త్రి దగ్గరికెళ్ళి, ఒక శిల్పాకారుడి దగ్గరికెళ్ళి అదేం చేస్తుందంటే ఒక మంచి చక్కగా చెక్కబడి, హల్లెలూయా! అదొక రూపంలోకొస్తా ఉంది. ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడంటే, నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న దొంగలను మీరు చూడండి. ఈరోజు సంఘంలో కూడా ప్రజలు అలా ఉన్నారు. ఎలా ఉన్నారంట? సంఘంలో ఎలా ఉన్నారు ప్రజలు? దొంగల్లా ఉన్నారంట. హల్లెలూయా! మ్రానుల్లా ఉన్నారు. దొంగల్లా ఉన్నారు. అంటే వారు రూపం దిద్దుకోలా. హల్లెలూయా! ఇప్పుడు మీరు ఒకసారి ఆ దృశ్యాన్ని చూడండి. నదీ ప్రవాహం వెళ్తా ఉన్నది.
నదీ ప్రవాహంలో ఆ దొంగలు చెత్త అంతా కొట్టుకుని వెళ్తా ఉంది. ఆ చెత్త మధ్యలో, ఆ దొంగల మధ్యలో మరొక చెక్కతో తయారు చేయబడింది మరొక కలప వాటికి ఎదురొస్తా ఉన్నది. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకంటే ప్రవాహానికి కొట్టుకెళ్ళిపోయింది చెక్కే. అవునా కాదా? ప్రవాహానికి ఎదురు ప్రవాహానికి ఎదురు వస్తా ఉన్నది కూడా చెక్కే. సేమ్ మెటీరియలా? ఎంతమందికి అర్థమవుతుందండి? కొట్టుకెళ్ళే పదార్థముని, దానికి ప్రవాహానికి ఎదురు ఆ కొట్టుకు వెళ్ళిపోతున్న చెక్కల మధ్యలో, దొంగల మధ్యలో ఎదురు ఎక్కుతున్న ఆ పడవ కూడా సేమ్ మెటీరియలేనా? ఒక చెక్కతోనే చేసిందా? ఒకే చెక్క? అవును, ఒకే చెక్క. కానీ అదెందుకని ప్రవాహానికి కొట్టుకు వెళ్ళట్లేదు? కానీ అదెందుకని ప్రవాహానికి ఎటు పడితే అటు, ఎటు గాలొస్తే అటు ఎందుకు వెళ్ళట్లేదో తెలుసా? ప్రవక్త అంటున్నాడు, ఆ చెక్క, ఆ కలప నిర్మాణకుడి చేతిలోకి వెళ్ళింది. ఒకప్పుడు అది కొట్టుకుపోయేదే. ఒకప్పుడు గాలి ఎటు వీస్తే అటు వెళ్ళిపోయేదది. కానీ అది ఇప్పుడు వెళ్ళిపోయే స్థితిలో లేదది. అది ఒక నిర్మాణకుని చేతిలోకి వెళ్ళింది. అది నిర్మాణకుని చేతిలోకి వెళ్ళి, అది దుంగగా ఉన్నది, అది చెక్కగా ఉన్నది, అది మారి ఒక చెక్కగా చేయబడి, అది పడవలాగా అమర్చబడి, హల్లెలూయా! అది చెక్కబడి, పడవలాగా మార్పు చెంది, పడవలాగా ఆ నిర్మాణకుడు దాన్ని చేసిన తర్వాత అదేమవుతుందో తెలుసా? ప్రవాహానికి కొట్టుకెళ్ళిపోతున్న దొంగల్ని పట్టుకుని దరికి చేర్చే దానికిలా తయారైందంట. ప్రవక్త అంటున్నాడు, సేమ్ మెటీరియలే. దానికెందుకు అలా శక్తొచ్చింది? హల్లెలూయా! యజమానుడు దాన్ని పట్టుకున్నాడు. ఒక శిల్పి దాన్ని పట్టుకున్నాడు. ఒక నిర్మాణకుడు దాన్ని పట్టుకున్నాడు. హల్లెలూయా! ఒక కుమ్మరి దాన్ని పట్టుకున్నాడు. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు మీరు ఒక నదిని తీసుకోండి. ఉదాహరణకు జీవితం అనే నదిని తీసుకున్నట్లయితే ప్రతి చెత్త కుప్ప మధ్యలో విస్తారమైన కొట్టుకుపోతా ఉంటాయి. దొంగలు కొట్టుకుపోతా ఉంటాయి. చిక్కుబడి ఉంటాయి. మరియు పడవ కూడా ఆ ప్రక్కనే వెళ్తుంది. కొట్టుకుపోతున్న ఆ దొంగల మధ్యలోనే పడవ వెళ్తుంది. హల్లెలూయా! కానీ పడవ కొట్టుకెళ్ళదు. మీకు విషయం తెలుసా? పడవ ప్రవాహానికి కొట్టుకెళ్ళదు గానీ ప్రవాహానికి ఎదురెళ్తుందంట. ఎందుకో తెలుసా? అది నిర్మాణకుని చేతిలోకెళ్ళి ప్రవక్త అన్నాడు, అది పడవగా మారి, ఆమేన్. అది పడవగా మారి, పడవగా నిర్మాణం పొంది, అంతేకాదు ఆ నిర్మాణకుడి చేతిలో రూపుదిద్దబడిన తర్వాత అది కేవలం ఒక రూపంలోనికి తీర్చిదిద్దబడుటకు మాత్రమే కాదండి. యజమానుడి ద్వారా నడిపించబడతా ఉంది ఇప్పుడు. కొట్టుకుని పోతున్న దొంగకి యజమానుడు ఉన్నాడా? లేదు. ఎటు గాలొత్తే అటే ఎళ్ళిపోతది. అదే ప్రవాహానికి ఎదురెళ్తున్న పడవకి, కొట్టుకెళ్తున్న కలపకి యజమానుడు లేడు. ప్రవాహానికి ఎదురొస్తున్న కలపకి యజమానుడున్నాడా? పడవగా మారిన రూపుదిద్దుకున్న కలపకి యజమానుడున్నాడంటారా? హల్లెలూయా! దానికి యజమానుడు మాత్రమే కాదండి. ప్రవక్త అంటున్నాడు, దానికి యజమానుడు మాత్రమే కాదు. హల్లెలూయా! యజమాను ద్వారా నడిపించబడుట మాత్రమే కాదు, మరియు అది ఒక శక్తితో ముందుకు నెట్టబడుతున్నది. యజమానుడు దాన్ని మార్గదర్శనం ఇవ్వటమే కాదు, యజమానుడితో పాటు అది ఒక శక్తితో ముందుకు నెట్టబడతా ఉందంట. ఏం శక్తి అది? దానికొక ఇంజిన్ ఉంది. దానికొక యాంత్రిక శక్తి ఉన్నది. హల్లెలూయా! అది ఒక శక్తితో ముందుకు నెట్టబడుచున్నది. మనం అందరము కూడా ఒక పదార్థంతోనే చేయబడ్డాం. అది కేవలము నీ ఆశయాల మీదనే ఆధారపడి ముందుకు, హల్లెలూయా! అంటే మీకు అర్థమవుతుందా? నీ ఆశయాలు ఎలా ఉన్నాయి? నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? యజమానుడి చేతిలో, నిర్మాణకుడి చేతిలో వెళ్తావా? ప్రవక్త అంటూ కొంతమంది సంఘంలోకొస్తారంట విశ్వాసులు. వాళ్ళు ఎలా ఉంటారో తెలుసు? కొట్టుకుపోయే దొంగల్లా ఉంటారంట. వాళ్ళకి యజమానుడు ఉండరు. ఎంతమందికి అర్థమవుతుంది? వారు వాక్య క్రమానికి లోబడరు. సంఘ క్రమానికి లోబడరు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా! నిర్మాణకుడైన ప్రభు చేతిలోకి రారు వాళ్ళు. ప్రభువా మా జీవితాన్ని మార్చు, మా జీవితాన్ని సరిచేయి, మేము ఎలా మాట్లాడాలో, మేము ఎలా జీవించాలో, మా కుటుంబాలు ఎలా మార్చుకోవాలో మమ్మల్ని చేయి ప్రభువా అని యజమానుడి చేతిలోకి రారు వాళ్ళు. హల్లెలూయా! అందుకనే వారు ఎటు ప్రవాహానికి ఎటు పడితే అటు వెళ్ళిపోతారు. హల్లెలూయా! ఏ గాలి వీస్తే అటు వెళ్ళిపోతా ఉంటారు. హల్లెలూయా! దేవుని నామమున మహిమ కలుగును గాక. కొంతకాలం లోకంలోకి వెళ్ళిపోతారు. కొంతకాలం భక్తిలోకి వెళ్ళిపోతారు. కొంతకాలం రాజకీయాల్లోకి వెళ్ళిపోతారు. కొంతకాలం సినిమాల్లోకి వెళ్ళిపోతారు. కొంతకాలం తాగుబోతుతనంలోకి, కొంతకాలం దానికి దీనికి ఎటు గాలి వేస్తే అటు వాళ్ళు వెళ్ళిపోతారు. కారణం ఏంటంటే వారు దొంగల వంటి వారు. అయితే వారి మధ్యలో యజమానుని చేతిలోకి వెళ్ళిన కలప ఉన్నదెక్కడా? ఆ కలప ఎవరో కాదు సార్. వాక్యానికి తమ జీవితాలను అప్పగించుకున్నవారు. ఓ పరమ కుమ్మరికి, ఆ నిర్మాణకుడికి వారి మనసుల్ని, వారి జీవితాలను అప్పగించుకున్నవారు. వాక్య నడిపింపుకు వారిని అప్పగించుకున్నవారు. వారికొక ఇంద్ర శక్తి ఇవ్వబడింది.
ఏంటా ఇంధన శక్తి తెలుసా? ఆ ఇంధన శక్తి ఎంత కష్టం వస్తున్నా, ఎంత ప్రవాహం వస్తున్నా, ఎన్ని దొంగలు ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్నా, ఎంతమంది పడిపోతున్నా, విశ్వాసంలో పడిపోతున్నా, భక్తిలో పడిపోతున్నా, వాక్య విధానంలో పడిపోతున్నా, సంఘానికి వచ్చే విధానంలో ప్రార్థన చేసే విశ్వాసంలో పడిపోతున్నా, ఈ దేవుని చేతిలో కలపగా మారి ఆ పడవగా తయారైన ఆ యొక్క కలప మాత్రము ముందుకు వెళ్ళే శక్తినే పొందుకున్నది. ఏంటా ముందుకు వెళ్ళే శక్తి అంటే పరిశుద్ధాత్మ శక్తి. హల్లెలూయా! ఎంతమందికి కొట్టుకుపోతున్న దొంగలు చూసారా? మీరు అనుకోవచ్చు, సంఘంలో వస్తున్న అందరూ విశ్వాసులు అనుకోవచ్చు. విశ్వాసులే కానీ కొట్టుకుపోయే విశ్వాసులు ఉంటారు. సేమ్ మెటీరియలేనా? చెప్పండి సార్. నది ప్రవాహానికి కొట్టుకు వెళ్ళిపోయే కలప, నది ప్రవాహానికి ఎదురీదే కలప ఒకటే. అవునా కాదా? ఇది ఎందుకు ఎదురొస్తుంది ప్రవాహానికి? అది ఎందుకు ప్రవాహానికి వాలుగా వెళ్ళిపోతుందంటే దానికి యజమానుడు లేడు. అది యజమాని చేతిలోకి వెళ్ళలా. అది యజమానుడా, నీవు ఇష్టం వచ్చినట్లుగా నన్ను మార్చుకో, నీకు ఇష్టం వచ్చిన పాత్రగా నన్ను చేయి, నువ్వు దేని కొరకు నన్ను ఎన్నుకున్నావో, నీ సంఘంలో నా బాధ్యత ఏంటో నన్ను చెయ్యి అని అప్పగించుకోవాలా. అది ఎలా ఉందో తెలుసా? ఆదివారం క్రైస్తవుడుగా, వేషధార క్రైస్తవుడుగా, భక్తిహీనుడుగా స్థిరపరచబడలేని జీవితాన్ని జీవిస్తుంది. హల్లెలూయా! దావీదు ఒక మాట అన్నాడు చూడండి. ఒకసారి మనం సామెతలు చదువుదాం. ఒకసారి త్వరగా చదువుదాం. సామెతలు 21:29 త్వరగా. సామెతలు 21. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును. భక్తిహీనుడు తన ముఖాన్ని మార్చుకుంటారంట. మార్చుకోవడం కాదు, మార్చుకునును. మార్చుకోవడానికి తేడా ఉంది. ఆ యథార్థవంతుడు తన ప్రవర్తన చక్కపరుచుకొనును. హల్లెలూయా! భక్తిహీనుడు ఏమవుతాడంట? ఎందుకు మార్చుకుంటున్నాడు? హల్లెలూయా! అది ఎందుకు ప్రవాహంలో కొట్టుకుపోతున్న దొంగలా ఉన్నది? ఎందుకని ఈరోజు కొంతమంది విశ్వాసులు సంఘంలో ముఖాన్ని మార్చుకునే స్థితిలో ఎందుకుంటున్నారంటే, వాక్యం వస్తున్నప్పుడు, దేవుడు చెక్కుతున్నప్పుడు, నిర్మాణకుడు వారి మధ్యలోనికి వచ్చి వారిని ఇష్టం వచ్చినట్లు పాత్రగా చేస్తున్నప్పుడు, వారి స్థానంలోకి తీసుకొస్తున్నప్పుడు, వారి స్థానాన్ని వారికి చూపిస్తున్నప్పుడు భక్తిహీనులు ముఖములు మారుస్తారంట. హల్లెలూయా! కానీ యథార్థవంతుడు ఏం చేస్తాడు చెప్పాలి? నీతిమంతుడు ఏం చేస్తాడు? వాక్యం నా కోసం వస్తుంది. ఆమేన్ ప్రభువా, నువ్వు నాతో మాట్లాడుతున్నావు. నిజంగా నేను పోయిన వారం ఈ పొరపాటు చేశానయ్యా. ఇదిగో వాక్యం నాతోనే మాట్లాడుతుంది. పొరపాటు చేశాను కాబట్టి దాన్ని సరి చేసుకోమని చెప్తుంది. ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పి ఆ వాక్యాన్ని తీసుకుని భక్తి గలవాడు, నీతి గలవాడు, యథార్థవంతుడు ఏం చేస్తాడంట? ప్రవర్తనని స్థిరపరచుకుంటాడంటారా? హల్లెలూయా! అంటే ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోయే కలప అక్కడే కూర్చుంటది. ప్రవాహంలో ఎదురెళ్ళే కలప అక్కడే కూర్చుంటది. యజమానుడి నడిపింపుకి, వాక్య విధానానికి ఒప్పుకోని వ్యక్తి అక్కడే ఉన్నాడు. వాక్యానుసారంగా జీవించడానికి, పరిశుద్ధాత్మ నాయకత్వానికి ఒప్పుకునే వ్యక్తి అక్కడే ఉన్నాడు. ఎవరు ముఖం మార్చుకుంటాడంటే తనకిష్టం వచ్చినట్లుగా జీవించడానికి ఇష్టపడిన వాడు. హల్లెలూయా! ఎవరు ప్రవర్తన సరి చేసుకుంటారంటే, ఎవరు అయ్యో నిజమే నా మాట అలా లేదేమో, నా చూపు అలా లేదేమో, నా దేవుడు సరి చేసుకోవాలనుకుంటున్నాడు, సరి చేయాలనుకుంటున్నాడు నన్ను, అందుకే నేను సరి అవ్వాలి ప్రభువా అని ఎవరైతే ప్రార్థన చేసి వారు ప్రవర్తన మార్చుకుంటారంటే, హల్లెలూయా, యజమానుడి చేతిలోకి వెళ్ళిన కలప. హల్లెలూయా! సహోదరి సహోదరుడా, నేడు ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారంట? కొట్టుకుని పోయే దొంగల్లా ఉన్నారు. హల్లెలూయా! వారు ఏం చేస్తున్నారు? వారు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. హల్లెలూయా! అందుకే ప్రవక్త అన్నాడు, అవి ఎటు పడతాడు కొట్టుకు వెళ్ళిపోతున్నాయి. ఆ గొప్ప నిర్మాణకుడు శిల్పేకు చేతుల ద్వారా వాడుకొనగలిగే పాత్రగా, ఆయన ఆధీనంలో ఉండునట్లుగా, ఆయన యొక్క శక్తితో నింపగలిగే వ్యక్తిగా నిన్ను రూపించుటకు ఆయనకు నీవు అనుమతి ఇయ్యి. ఈరోజు మనం అనుమతి ఇవ్వాలి. హల్లెలూయా! ఆ కలప ప్రవాహానికి ఎదురెళ్తుందంటే, పడవగా మారిందంటే యజమానుడికి అనుమతించింది. యజమానుడు దాన్ని ఎదురెళ్ళేటట్టు చేశాడా లేదా? ఈరోజు నీ యజమానుడికి నువ్వు అనుమతిస్తే, పరమ కుమ్మరకు నువ్వు అనుమతిస్తే, ప్రధాన శిల్పికి నువ్వు అనుమతిస్తే,
ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ప్రవాహం నీ మీదకి వచ్చి పడతా ఉన్నా, హల్లెలూయా, వరద వలె శత్రువు నీ మీదకి వస్తా ఉన్నా, ఇబ్బందులు నీ మీదకి వస్తా ఉన్నా, హల్లెలూయా, నీవు పరిశుద్ధాత్మ శక్తితో, దేవుని వాక్య ఆదరణతో నీవు ముందుకు వెళ్ళిపోతూనే ఉంటావు. నీ జీవితం ప్రవాహానికి కొట్టిపోదు, అప్పులకి కొట్టుకెళ్ళిపోదు, సమస్యలకు కొట్టుకెళ్ళిపోదు, ఐక్య విచారాలకు కొట్టుకెళ్ళిపోదు, వ్యాధులకు కొట్టుకెళ్ళిపోదు. నీకు ఒక నిరీక్షణ ఉంటది, నీకు ఒక విశ్వాసం ఉంటది. ఎందుకు తెలుసా? నిన్ను నడిపించేది నీ కాపరై ఉన్నాడు, నిన్ను నడిపించేది నీ ప్రధాన కాపరై ఉన్నాడు, నిన్ను నడిపించేది, నిన్ను తయారు చేసేది కుమ్మరై ఉన్నాడు. నిన్ను వాడుకుని నిన్ను నడిపించేది పరిశుద్ధాత్మ ఉన్నది. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అందుకన్నాడు ప్రభు, ఈ రోజు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే వారు ఒక సంఘానికి వెళ్తున్నారు. హల్లెలూయా, వారు ఎలా ఉన్నారు? ఒక సంఘంలో సభ్యత్వం కలిగి ఉన్నారు, ఆ సంఘంలో వారు పేర్లు పెట్టుకుంటున్నారు, ఆ సంఘానికి చెందిన వారుగా ఉంటున్నారు. వారు ఏంటి గ్రహించలేకపోతున్నారో తెలుసా? ఆ సంఘం ఏం బోధిస్తుంది? హల్లెలూయా, ఆ సంఘం ఏం బోధిస్తుంది? వారు బైబిల్లో ఉన్న వాక్యాన్ని బోధిస్తున్నారా? సత్యవాక్యాన్ని బోధిస్తున్నారా? అపోస్తలుల బోధన బోధిస్తున్నారా? 2000 సంవత్సరాల క్రితం బోధించిన వాక్యాన్ని బోధిస్తున్నారా? లేకపోతే ఒక మాటని తీసుకుని ఒక సిద్ధాంతాన్ని తయారు చేశారా? ఒక కల్పితాన్ని తయారు చేశారా? వాళ్ళు వాక్యంలో ఉన్నదే చెప్తున్నారా లేదా అని తెలుసుకునే స్థితిలో లేరంట. ఎటువైపు వారు గాలి వీస్తే అటు కొట్టుకుని పోయే స్థితిలో ఈరోజు క్రైస్తవులు ఉన్నారు. హల్లెలూయా, ఉన్నారంటారా? అదుగో అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయంటే అక్కడికి వెళ్ళిపోతారు, ఇక్కడ స్వస్థత జరుగుతున్నాయంటే ఇక్కడికి వెళ్ళిపోతారు, అక్కడ అంజూరపుకాయలు పంచుతున్నారంటే అక్కడికి వెళ్ళిపోతారు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, ప్రజలకు ఏం కావాలా? స్థిరత్వము లేదు, మార్గదర్శకం చూపించే నాయకుడు లేడు. హల్లెలూయా, ఎందుకో తెలుసా? అవి ప్రవాహంలో, జీవితం అనే ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోయే నదిలో, జీవితం అనే నదిలో కొట్టుకుని వెళ్ళిపోయే కలపలు లాంటి వారు వాళ్ళు. అయితే యజమానుడి చేతిలో ఉన్న కలపలు ఇక్కడ ఉన్నాయి. ఆ కలప నువ్వేనా? నీకు ఒక విశ్వాసం ఉన్నదా? దేవుడు ఎవరో నీకు తెలుసా? బాప్తిస్మం ఎలా తీసుకోవాలి నీకు తెలుసా? భక్తి ఎలా చేయాలి నీకు తెలుసా? తెలుసా లేదా? ఎందుకని? యజమానుడు చేతిలోకి వచ్చావు. సేమ్ మెటీరియల్. వారు అంటారు, చర్చికి వెళ్తున్నా విశ్వాసం ఉండదు, చర్చికి వెళ్తున్నా సావితులు కట్టించుకుంటారు. అవునా కాదా? ఏదన్నా గాలి కానీ, దెయ్యం కానీ, ఏదన్నా ఆ యొక్క శాఖలు కనిపించేందుకు ఎమ్మట ఏం చేస్తారు? మోకరించి ప్రార్థన చేయరు వాళ్ళు. ఏం చేస్తారు? నల్లతాడు కట్టుకోవాలి, కాళ్ళకి కింకలం పోతాయి. హల్లెలూయా, ఎమ్మట ఏం చేయాలి? ఎర్రతాడు కట్టుకోవాలి, నల్లతాడు కట్టుకోవాలి. లేకపోతే ఏం చేయాలి? దిష్టి తీయాలా, లేకపోతే ఏం చేయాలి? నూనె గుడ్డలు తీయాలా. తెలుసా మీకు? చర్చికి వెళ్తున్నా ఉన్నారా లేరా? ఎవరు వాళ్ళు? ప్రవాహాన్ని కొట్టుకెళ్ళి పోయేవారు. పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, పెళ్ళిళ్ళు చేయాలా, ముహూర్తం చూడాలా. క్రైస్తుడు ముహూర్తం చూస్తాడా? కానీ వీరు చూస్తారు ముహూర్తాలు. ఎందుకంటే వీళ్ళు ఎవరు? ప్రవాహాన్ని కొట్టుకెళ్ళే దొంగలయ్యి, చర్చిలో ఉన్న దొంగలయ్యి, దేవునికి అప్పగించుకోరు వారి జీవితాల్ని. వారు చర్చిలకు వచ్చిన వ్యభిచారం మానలేరు, బూతులు మానలేరు, సినిమాలు మానలేరు, సీరియల్ మానలేరు. హల్లెలూయా, త్రాగుడు మానలేరు. కారణం ఏంటంటే యజమానుడికి అప్పగించుకోలేని స్థితులు అయ్యి. హల్లెలూయా, కానీ యజమానుడికి అప్పగించుకున్న వారు ఇక్కడ ఉన్నారంటారా? హల్లెలూయా, ఒకరోజు ఆ సమరయ స్త్రీ యజమానికి అప్పగించుకుందంటారా? దినమునకు 7 సార్లు పాపం చేసే మగ్దలేని మరియ ఆ యొక్క యజమానుడికి అప్పగించుకుందంటారా? వారి జీవితాలు మహిమకరంగా మారాయంటారా? వారి పాత్రలో పరిశుద్ధాత్మ కుమ్మరించబడిందంటారా? శక్తివంతంగా దేవుని కోసం నిలబడ్డారంటారా? ఈ రోజు నీవు దేవుని కొరకు అప్పగించుకుంటే, వాక్యానికి నీ జీవితాన్ని సమర్పించుకుంటే, ఆయన సమరయ స్త్రీని మార్చిన దేవుడు, మగ్దలేని మరియను మార్చిన దేవుడు, పేతురుతో ఉన్న దేవుడు ఈ రోజు నీతో నాతో ఉండి మనల్ని అలా చేయగలడు. సేమ్ మెటీరియల్. హల్లెలూయా, వారు నిన్ను చూసి అంటారు, ఇన్ని అప్పులున్నాయి, ఇన్ని సమస్యలున్నాయి, ఇన్ని ఇబ్బందులున్నాయి, నీకు భయం లేదా? నువ్వు అంటావు, నాకు భయం లేదు. హల్లెలూయా, నీకు ఇల్లు కూడా లేదమ్మాయి, నీకు ఇల్లు కూడా లేదా భయం లేదా? నాకు భయం లేదు. ఎందుకని? నాకు అసలైన ఇల్లు ఉంది. హల్లెలూయా, బయటికి వెళ్తే వస్తామో లేదో రక్షణే లేదు, నీకు భయం లేదా? నాకు భయం లేదు. ఎందుకు తెలుసా? అసలైన రక్షణ నేను కలిగి ఉన్నాను. ఎందుకని చెప్పగలవు అలాగా? అది ఎక్కడుంది? యజమానుని చేతి. దాన్ని ఎవరు నడిపిస్తున్నారు? ఒక బలమైన శక్తి దాన్ని ముందుకు నెడుతుంది. కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందులు ఆగిపోదాం అనుకుంటది, కానీ ఆ శక్తి ఏం చేస్తాడంటే, ఎల్లు మందిరానికి, ఆగిపోవద్దు, ఎల్లు ముందుకు విశ్వాసంలో, ఎల్లు ప్రార్థన చేయి. నెడుతుందంటారా శక్తి? సేమ్ మెటీరియల్. వారికి లేని విశ్వాసం నీకెందుకు ఇవ్వబడింది? వారికి లేని ఆ నిరీక్షణ నీకెందుకు ఇవ్వబడింది? వారికి లేని ప్రత్యక్షత నీకెందుకు ఇవ్వబడింది? ఎందుకో తెలుసా? నీవు యజమానుడు వాడుకోవడానికి అప్పగించుకున్నావు కాబట్టి, యజమానుడి చేతిలోకి వెళ్ళిన కలపగా నువ్వు ఉన్నావు కాబట్టి.
హల్లెలూయా. ఎంతమంది ఈరోజు వాక్యాన్ని గ్రహించగలిగారు? కుమ్మరి చేతిలోకి వస్తారా? హల్లెలూయా. ఆ కుమ్మరి వాడుకునే చేతిలోకి వస్తారా? ఎంతమంది వచ్చారు? వస్తే నీ జీవితాన్ని ప్రవాహానికి ఎదురెళ్ళే ఆ యొక్క కలపతో తయారు చేసిన పడవలాగా ఆయన చేయగలడు. ఇంకా నువ్వు యజమానుడి చేతిలోకి రాకపోతే, కుమ్మరి చేతిలోకి రాకపోతే, శిల్పకారు చేతిలోకి రాకపోతే, సహోదరి సహోదరుడా, సమస్యలొచ్చినా, బాధలొచ్చినా, ఇబ్బందులొచ్చినా, ఎన్ని వచ్చినా, అప్పులొచ్చినా, ఈ ఈ కరువులొచ్చినా, వ్యాధులొచ్చినా, రోగములొచ్చినా, నీవు కూడా ప్రవాహంలో కొట్టుకు వెళ్ళిపోయే, దేవుడు నాకేం చేశాడని భక్తిలో స్థిరత్వం లేని భక్తిహీనుడిగా, అవిశ్వాసిగా, ఆ కొట్టుకుని వెళ్ళిపోయే దొంగల్లా వెళ్ళిపోయి ఏదో ఒక రోజు ఏదో ఒక మూలకి వెళ్ళిపోతావు తప్ప ఉపయోగం లేని వ్యక్తిగా ఉంటావు. అదే నువ్వు యజమానుడి చేతిలోకి వస్తే, యజమానుడు అర్హమైన పాత్రగా నిన్ను చేసి, తన పని కొరకు వాడుకునే యోగ్యతను నీకిచ్చి, ఆయన ఒక రూపాన్ని నీకిచ్చి, ఆయన నీ ద్వారా మహిమపరచబడతాడు. ఎంతమంది ఆయన చేతిలోకి వస్తారు? ఎంతమంది సేమ్ మెటీరియల్‌ని భావిస్తున్నారు? లోకంలో ఉన్న మనుషులు. అదే క్రైస్తవులు. వారికున్న విశ్వాసం వేరు, నీకున్న విశ్వాసం వేరు. సేమ్ అదే క్రైస్తవులు. అదే బైబిల్ చదువుతారు. అదే అదే చర్చి. అలాగే అదే దేవుడిని నమ్ముతారు. అదే బైబిల్ చదువుతారు. కానీ ఆరి విశ్వాసం వేరు, నీ విశ్వాసం వేరు. ఎందుకో తెలుసు? సేమ్ మెటీరియల్. కానీ దేవుడు నిన్ను చేసే విధానం వేరు. ఎంతమంది దాన్ని నమ్ముతున్నారు? ఎంతమంది యజమాని చేతిలోకి వస్తున్నారు? ప్రార్థించుకుందాం ఈ సమయంలో.